పొగ త్రాగుటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. హలో రాము, ఏమైంది? టాక్సీ ఆన్లైన్ బుక్ చేశాం కదా, నాట్ రీచబుల్ అని వస్తుంది. వేరే కార్ లేదా? యా షూర్, లెట్స్ ట్రై. హాయ్ సార్, ఐఎమ్ గిరి, హిమగిరి, AP5 BP10. సీత, నేను బుక్ చేసిన క్యాబ్ నంబర్ ఇదే. ఎస్ సార్, కమాన్. వెల్కమ్ టు రాజమండ్రి, let's go. రాజమహేంద్రవరం. ఇది టాక్సీనా? మేడం, నువ్వు మనిషా అని నన్ను అన్నా ఓకే గానీ ఇది టాక్సీనా అని మాత్రం అంటే నేను ఒప్పుకోను మేడం. ఐ హర్ట్.
ఈ టాయ్ కార్ ఏంటి సేవింగ్? ఓహ్ ఆ, ఇదిగో ఆన్లైన్ బుక్ చేసాం కదా, బిగ్ కార్ లా కనపడింది చూడు. ఓ, ఆ, ఇది కదా బుక్ అయ్యో చేసింది. సార్, అది లో యాంగిల్ లో తీసిన ఫోటో సార్. కావాలంటే నెంబర్ చూడండి, సేమ్ టు సేమ్. సీత లుక్స్ లైక్ ద సేమ్ నంబర్. ఎస్ ఎస్. అడ్జస్ట్ అవుదా? ఇదిగో అబ్బాయి, కాస్త ఆపు ఆపు ఆపు. అయ్యో ఆపమంటే వెళ్ళిపోతా. ఆపాడు ఆపాడు. ఏంటి పెద్దమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? శివపురం. శివపురమా? సార్ మీ ఊరే అంట, లిఫ్ట్ ఇద్దాం, ఏదో ప్రజాసేవ పుణ్యం వస్తుంది. సౌండ్ లేదంటే సరే ఇవ్వండి ఇవ్వండి. ఎవరబ్బాయి? ఏమండి గురువు గారు, మీరు ఎవరు అబ్బాయి అండి? సత్యభామ గారు అబ్బాయిని. ఓహో, బంగారాజ్ గారు అబ్బాయా? అయ్యో, పెద్దమ్మ ఆగట్లేదా? ఆయన పలికలే. ఏంటి పెద్దమ్మో, మధ్యలో కోటి వేలు మోగినట్టున్నాయి. మీరే డాక్టర్ సార్? కార్డియాలజిస్ట్. మా మేనకోడలికి కూడా డాక్టర్ సంబంధమే కుదిరింది. ఏంటి పెద్దమ్మ, అందరూ డాక్టర్ సంబంధమే కావాలంటే మా డ్రైవర్లు ఏమైపోవాలి? చిచి, ఎంతైనా డాక్టర్లంటే డాక్టర్లే. ఓహో, ఇంకోసారి ఆలోచించు పెద్దమ్మా. ఏంటి? పేషెంట్స్ రోగాలు తప్ప పిల్లల మనసులు చూసి టైం ఉండదు డాక్టర్స్ కి. అవునా? స్టాప్ ఇట్ సీత. నిన్ను కాదయా, లెట్స్ గో. నేను ఆపలేదండి, అదే ఆగిపోయింది. ఓ ప్రాబ్లం ఏంటి? స్టార్టింగ్ ప్రాబ్లం, టాబ్లెట్ వేస్తా. ఏంటి ప్రాబ్లం? ఏమైనా కావచ్చు మేడం, మీరు పక్కనుంటే పులితో ప్యాక్ అన్నట్టుంది. మీరు కాస్త దిగి నాలుగు అడుగులేయండి, ఈరోజు నేను క్యాబ్ రెడీ చేసేస్తా. వాటర్ ఉందా? ఉంది మేడం, ఆ చెట్టు కింద ఉంది, వెళ్ళి కొనుక్కోండి. రాము వాటర్ తీసుకొస్తా. ఓకే యు గో. ఇదిగో నీ డబ్బులు. మళ్ళీ అటాట్కే ఆ? ఇటు బా పొంతుల దగ్గర. అయ్యో, రే బా, అబ్బా ఇలాంటి పెళ్ళం ఇంట్లో ఉంటే జిమ్కి వెళ్ళక్కర్లేదురా. సిరుగ్గడకు సీర చుట్టినట్టు ఎంత స్లిమ్ గా ఉందిలే. సరైన ఫిగర్ వస్తుందిరా. అబ్బా పెట్టలాడిపోతుంది. ఆగు. ఓ వాళ్ళు ఏమన్నారు వినిపించిందా? సంథింగ్ లైక్ పిట్టపిట్టలు. దాని అర్థం తెలుసా? జస్ట్ మినిట్, దేనికి? ఐల్ గూగుల్ ఇట్. కర్మరా, అది నెట్ లో ఉండదు. ఓ ఉండదా? ఐ డోంట్ గెట్ ఇట్. అంటే నేను నేను హాట్ గా ఉన్నానని, ఓహో నేను టెంప్టింగ్ గా ఉన్నానని, కొరుక్కు తినేలా ఉన్నాను అంటున్నాడు. నైస్ కాంప్లిమెంట్. అది కాంప్లిమెంట్ కాదు, కామెంట్. ఓ కామెంట్ చేసిన వాళ్ళు ఏమనవా? జస్ట్ మినిట్. అబ్బో వస్తున్నాడు రా, ఏంటో చూడరా. ఏంటి నా వైఫ్ ని కామెంట్ చేశారంట? ఈడి కొంచెం నోటుదోలు ఎక్కువండి, అందరిని ఇలాగే కామెంట్ చేస్తాడండి. ఆయన మనం ఏం చేయలేమండి. ఇలా అందరినీ కామెంట్ చేస్తున్నాడా? కనిపించిన ప్రతిదాన్ని. అది ఆడి వీక్నెస్ అండి బాబు. వీక్నెస్. ఇలా అందరినీ కంట్రోల్ లేకుండా కామెంట్ చేస్తున్నాడంటే ఇట్స్ ఎ న్యూరలాజికల్ ఫైబ్రోమెటాసిస్. ఇట్స్ ఎ డిసార్డర్. ఏంది బా ఏదో ఆర్డర్ అన్నాడు. ఎవరికి అర్థమైంది ఇక్కడ? బ్రెయిన్ లో 4 పార్ట్స్ ఉంటాయి: రిసీవింగ్, స్కానింగ్, రియాక్టింగ్ అండ్ యాక్టింగ్.
ఇవన్నీ ప్రాపర్ గా జరగకపోతే ఇటువంటి వీక్నెస్ వస్తుంది. ఇమీడియట్ గా న్యూరో స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి గో వెళ్ళు తీసుకెళ్ళు. సీత వాళ్ళు కావాలని చేయలేదు, న్యూరో డిసార్డర్. స్టాప్. అరే డాక్టర్ బాబు, బాబు గారు గట్టిగా 2-3 months ఉంటారండి. లేదు 2-3 days. 2-3 days ఇంత లగేజా? అదే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి గిఫ్ట్స్. ఓకే అలాగే. చాదస్తు అనుకుంటారు గాని చాగంటి కోటేశ్వర గారు ఏమన్నారు తెలుసా? ఏమన్నారండి? 1కి 10 సార్లు ఎక్కట్టుకోమన్నారు. అప్పుడు 10-20 అవుతాయండి. కౌంటర్ వేసేవేంటరా? అరే బండోడా, నువ్వు ఎలాగైనా కష్టపడి బ్యాంక్ మేనేజర్ అవ్వాలరా. అద్దర లైఫ్ అంటే అవుతావు కదా. అరే అరే ఆగరా. అరే పాలు తాగకపోతే బ్యాంక్ మేనేజర్ ఎలా అవుతారా? అయ్యారు ఏంట్రా? అమెరికా నుంచి డాక్టర్ బాబు సీతమ్మ గారు వచ్చారండి. రాము వాళ్ళు వస్తున్నారా? వాళ్ళు రావటం ఏంట్రా? నేను రామాలయం దగ్గర చూశానండి. చెల్లెమ్మా, నీ కొడుకు కోడలు అమెరికా నుంచి వచ్చారట. సీతారాములు వచ్చారా? నేను చెప్పకుండా ఎలా వస్తారు? చెప్పకుండా వస్తే బతకనిస్తావా? నిన్ను చూడటానికి వచ్చుంటారు. అలా అయితే నేనే అమెరికా వెళ్లేదాన్ని కదా. ఈ వయసులో ఈ ప్రాణ అవసరమా? వయసు గురించి మాట్లాడితే సత్యత చంపేస్తా. జుట్టుకు రంగేసి ఇంకైపోద్దా? ఒరే రాము, మామయ్య చెప్ప పెట్టకుండా వచ్చేసావు. రే ఈ సామాన్ లోపల పెట్టండి. సీత ఎలా ఉన్నా? హాయ్ రాము ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ సత్యమ్మా. ఏం చెప్పా పెట్టకుండా వచ్చేసారు? సీత సిగ్గుపడకు, చెప్పు. నాకు మనవణ్ణి ఇస్తున్నావా? నో 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 మనోడుగా సత్యమ్మా. సీతకు విడాకులు కావాలంట. సీత కావాలంటే ఏంటియా? నీకొద్దా? అత్తయ్యకి చెప్పి తీసుకుందామని వచ్చాం. మరి సీతకేంటి? సీతకి బట్ యూ సెడ్ ఫస్ట్ నో. సో వాట్? యు అగ్రీ? నో. బట్ ఇట్ వాజ్ యువర్ ఐడియా. నో. వాట్ మై ఐడియా? ఇట్ వాజ్ యువర్ ఐడియా టు. ఆగండి ఇద్దరు. ఎరా రాముడు, మొత్తం ఇందా? నో 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 నో. మరి విడాకులు ఎందుకు? ఎప్పుడు ఇలా సర్కాస్టిక్ గానే మాట్లాడుతుంది సత్య. ఇంట్లో ఉంటే తప్పంటుంది, హాస్పిటల్లో ఉంటే తప్పంటుంది, హాస్పిటల్లో ఉంటే ఇంటికి రమ్మంటుంది, ఇంటికి వస్తే బయటికి వెళ్దాం ఉంటుంది. షీ హాజ్ ఎవ్రీథింగ్ అట్ హోమ్. యు నో. ఇంకా ఏం కావాలో చెప్పు సత్య. ఇంట్లో అన్నీ ఉంటాయి అత్తయ్య, కానీ తనుండడు. ఖరీదైనవి అన్నీ ఉంటాయి, దేనిలోనూ ప్రేమ ఉండదు. నాకోసం గొప్ప గొప్ప పనులు చేయక్కర్లేదు. ఇష్టంగా చేసే చిన్న చిన్న విషయాలు చాలు. నాలో కనిపించే ప్రేమ చాలు. తన కోసం చేసిన కాఫీ బాగుంది అని ఒక మాట, ఆఫీస్కి వెళ్లే ముందు ప్రేమగా ఓ ముద్దు, రోజు మధ్యలో ఎప్పుడో అప్పుడు తిన్నావా అని ఓ మెసేజ్. యుఎస్ లో టాప్ 5 డాక్టర్స్ లో నేను ఒకడిని. హాస్పిటల్, ల్యాబ్, రీసెర్చ్, 24 hours ఎక్టిక్ వర్క్. ఒకసారి తిన్నానో లేదో నేనే మర్చిపోతాను. ఇంకా మెసేజ్ ఏం చేయగలను? పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. నీ నవ్వు బాగుందనో, నీ చీర బాగుందనో, లేకపోతే ఈ రోజు ఎందుకో నువ్వు బాగున్నావునో. ఈ 3 ఏళ్లలో విన్న పాప అనుకోలేదు. నేను అమ్మాయిని, నేను మనిషినే. నాతో మాట్లాడు, నాతో గడుపు అని నా మొగుడిని కాక ఇంకెవరిని అడగను. అది కాదే సీత, ఇతంతో నేను దిసిపోయాను. ఈ సంవత్సరం నా బర్త్డే ఎలా జరిగిందో తెలుసా? రాము, రాత్రి ఎన్నింటికి వచ్చావు? రాత్రి ఆల్మోస్ట్ 1-9 సీత. ఓకే, సీ యూ. రాము, ఈ రోజు నా బర్త్డే. ఓ, yesterday వరల్డ్ క్యాన్సర్ డే. నెక్స్ట్ డే ఇస్ యువర్ బర్త్డే. యా హ్యాపీ బర్త్డే. ఇవాళ లీవ్ పెట్టొచ్చు కదా? సారీ వెరీ ఇంపార్టెంట్ కేసు ఉంది సీత. సరే, ఈవినింగ్ టెంపుల్, నైట్ డిన్నర్. ఓకే? ఓకే
మిస్ చేయొద్దు ప్లీజ్. 3 years నుంచి అడుగుతున్నా. రాము ఆల్కమాలి. సత్యమా స్టాప్. ఆ రోజు నాకు వాట్ హ్యాపెండ్ నేను చెప్తాను. డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్. రాము నీకు చాలాసార్లు ఫోన్ చేశాను. ఐ ఫర్గాట్ ద ఫోన్. డైలీ ఉండే వర్కే కదా. ఎవ్రీడే న్యూ పేషెంట్స్, న్యూ ప్రాబ్లమ్స్. ఎప్పుడు ఇంతే. వర్క్ వర్క్ వర్క్. ఇంకేం లేదా లైఫ్ లో? ఇంత సంపాదించి ఏం చేస్తావు? వర్క్ అంటే ఎర్నింగ్ కాదు సీత. యాజ్ అ డాక్టర్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ లైఫ్ నా చేతుల్లో ఉంటుంది. నా లైఫ్ కూడా నీ చేతిలోనే ఉంది రాము. 3 ఏళ్లుగా ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నారో తెలుసా? లోన్లీగా ఫీల్ అయితే ఏమైనా జాబ్ చేయి, టైం పాస్ అవుతుంది. లోన్లీనెస్ ఇంట్లో కాదు రాము, మనసులో. షేర్ చేసుకోవడానికి మనిషి లేకపోతే ఎందుకే పెళ్లి, ఎందుకే రిలేషన్, ఎందుకే లైఫ్? ఏంటో నీ వర్డ్స్ నాకు అర్థం కావట్లేదు. దే ఆర్ కంప్లీట్లీ ఓవర్ మై టాప్. అర్థం కాకపోవడానికి ఏం లేదు. మనం కలిసి ఉండటం వేస్ట్. విడిపోవడం కరెక్ట్ అంటున్నా. యు విల్ నెవర్ అండర్స్టాండ్ మీ. యూ విల్ నెవర్ అండర్స్టాండ్ మీ. సరే విడిపోదాం. విడిపోదాం. అయితే డైవర్స్ తీసుకుందాం. ఓకే తీసుకుందాం. ఊరెళ్ళి సత్యమ్మకి చెప్పాలి. ఆ మాత్రం దానికి విడాకులు ఎందుకే? అత్తయ్య నీకు మాట చెప్తా. ఆడదానికి అర్థం చేసుకుంటా అనుకుంటా. మావయ్య ఈ లోకంలో లేకుండా నువ్వెలా బతుకుతున్నావో రాము పక్కనే ఉన్నా నేను అలాగే గడుపుతున్నాను. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ ఎట్ ఆల్ సత్య. మీరేం చేయాలో నేను చెప్తా. లోపలికి వెళ్ళండి. ఏం జరుగుతుందో తెలుసా? చూస్తున్నావా? వాడు నీలా ఉన్నాడని, నీలా పెరగకూడదని, నీ నీడ పడకుండా నీ ఛాయలకి దూరంగా నా కంటికి రెప్పలా కాపాడుకొచ్చాను. ఉన్నంతకాలం ఇలా చిలిపి నవ్వులు నవ్వి నవ్వి అందర్నీ చుట్టూ తిప్పుకున్నావు. నువ్వు వాళ్ళ చుట్టూ తిరిగావు. నువ్వు ఎక్కడ ఉన్నా ఒక్కసారి నాకు కనపడు, చెప్తా, చంపేస్తా. ఇంకెక్కడ ఉంటావు? నన్ను పెట్టిన బాధలన్నిటి కలిపి ఆ నరకంలోనే ఉంటావు. నా వయస్సు లక్షల సంవత్సరాలుంటుంది. 1000 కోట్ల మంది ఇక్కడికి వచ్చారు. కానీ అమ్మాయిల్ని ఇలా మాయ చేసే మాయగాన్ని ఇతన్ని చూస్తున్నాను. ఆయన చేతిలో మన్మథ రేఖ ఉంది ప్రభు. మగువుల మనసులు దోచుకునే వాళ్ళని ఇక్కడ ఆడబడులు చేసి శిక్షించాలని మీ రూలు. దానికి మనమేం చేయగలం ప్రభు? అయ్యా స్వీటే, రోజు రోజుకి నీ నడువు పాల్చబడిపోతుంది. కొన్నాళ్ళకి కనపడకుండా పోద్దేమో. ఇల్లి బేబీ, రేపటి నుండి నల్లకల జోడెట్టు రావే. ఏంటి నీ చూపులు గుచ్చుకుని ఒళ్ళంతా పోట్లు వచ్చేస్తున్నాయి. అయ్యో, నువ్వు నేను రాలేదని అన్నం తినబుద్ధి లేదు తెలుసా? మంగరాజు గారు, ఇక్కడ ఉన్న మగవాళ్ళందరినీ ముగ్గులోకి దింపారుగా, అందుకే కొత్త వాళ్ళని దింపారు. ఇప్పుడు ఉంటది మీకు. మీరందరూ నన్ను మోసం చేశారే. రంభా, ఊరుసి, మేనక స్వర్గంలోనే ఉంటారు, నరకం రారని చెప్పారా? మరి వచ్చారు కదా. ఏళ్ళు కూడా ఒక మాటతో పడగొట్టేశారు గురుగారు. పాపలు పాపలు ఆగండి, మనం అందరం ఒకటే. సేకట్లు ఇచ్చుకోండి, ఇచ్చుకోండి. గది చూసారా మహాప్రభు ఎలా మాయ చేశాడో? ఇతను మామూలు మనిషి కాదు, మన్మధుడు.
బంగారాజు రండి యమరాజా, కరెక్ట్ టైంకి వచ్చారు. స్వీటీ ఏమో తెలుసా? స్వీటీనా? అదెవరు? హతవిధి. అదేం పేరయ్యా? ముద్దు పేరు, నిక్ నేమ్ నేను పెట్టా. గొప్ప పని చేసావు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ ఆడపట్టుల్ని మారుస్తూనే ఉన్నాను, నువ్వు వాళ్ళని మాయ చేస్తూనే ఉన్నావు. అయినా వీళ్లతో సరసాలేంటయ్యా సృష్టి విరుద్ధంగా? యమరాజా, నా కళ్ళతో చూడండి, వాళ్ళ సౌందర్యం తెలుస్తుంది. అయినా అందం ముఖంలో ఉండదు యమరాజా, మనసులో ఉంటది కదా లేడీస్. ఆ నవ్వేంటయ్యా? నా కోపం వచ్చేస్తుంది. నవ్వకు, నవ్వకు. బంగారాజు, బంగారాజు, నవ్వకు. ఏమైనా వినపడుతోందా? అబే ఏం లేదండి. దొంగ, అన్ని అబద్ధాలే. వినబడిందండి. తండ్రి యమధర్మరాజా, మా ఆయన గారిని ఒక్కసారి కిందకి పంపించు, కాలు ఇరక్కొట్టి పంపిస్తా. పాపం రమ్మంటుంది కదా, ఓసారి వెళ్తావేంటి? ఇప్పుడు ఎందుకండి ఎంత దూరం? ఏ ఆవిడంటే ప్రేమ లేదా? అబ్బో, బోల్డ్ అంత ప్రేమ అండి, కానీ తిడద్దని భయం అండి. మహాపతివ్రత యమధర్మరాజా పంపించు అని భక్తిగా అడిగింది. పంపటం నా ధర్మం, నువ్వు వెళ్లి తీరాల్సిందే. బలవంతంగా పంపుతున్నారు, నేను తిరిగి రాబోతే ఇబ్బంది పడతారు. మరి నేను బాలుని కాదు బంగారాజు, యముణ్ణి. ఈ క్షణమే ముహూర్తం నిర్ణయిస్తున్నా. వచ్చే మహాశివరాత్రి నాడు సూర్యాస్తమయమయ్యే లోపు నువ్వెక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాశం విసిరి మరీ లాక్కొస్తా. అయ్యో, అన్ని రోజులంటే పాపలు బెంగెట్టుకోరు. ఏం పెట్టుకోరులే, నేను చెప్తున్నా కదా, నువ్వు వెళ్ళు. నేను వెళ్తే సత్య నన్ను దెయ్యం అనుకుని బెంబేలెత్తిపోద్దు పాపం. ఏం భయపడకు, ఆవిడికి మాత్రం నువ్వు కనిపిస్తావు, వినిపిస్తావు. నీకిదే నా వరం. వెళ్ళు, బయలుదేరు. ఓకే, మిస్ యూ డార్లింగ్స్. ఏం కంగారు పడకండి, ఇలా ఇల్లు వచ్చేస్తాను. అయ్యా, కొన్ని లక్షల సంవత్సరాల్లో ఇలాంటి వారిని చూడలేదని మీరే అంటున్నారు. కానీ భార్య పిలిచిందన్న నెపంతో ఓ ఆత్మని కిందికి పంపడం నేను కూడా చూడలేదు. దీని కారణం తెలుసుకోవచ్చా మహాప్రభు? ఇది భగవత్ సంకల్పం. ఆయన భార్య ఈ క్షణంలో అలా పిలవడానికి కారణం కూడా అదే. అసంపూర్ణంగా ఉండిపోయిన ఒక భగవత్ కార్యం నెరవేర్చడానికి ఈ జీవిని వెనక్కి పంపాం. ఇది లయకారుడి ఆజ్ఞ. సత్య, నేను ఎందుకు భయపడుతున్నావు? బంగారాజు, బంగారు రాజుని. బంగారాజు నువ్వేనా? అవునే, నేనేనే. ఏంటి సత్య, ఎన్నాళ్ళ జ్ఞాపకం వచ్చానా? నన్ను పూర్తిగా మర్చిపోయావు కదూ? అంత మాట అన్నావేంటయ్యా? నిన్ను ఎలా మర్చిపోతాను? మరి ఇంతకాలం పిలవలేదే? పిలిస్తే నిజంగా వచ్చేవాడివా? ఎప్పుడో వచ్చేవాడిని. హాయ్. నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా సత్యమా? ఇప్పుడు కూడా యమధర్మరాజు పెద్ద గొడవ. టాట్ ఎల్లద్దంటాడే. శరబాడేశాను, నువ్వు శాతనయం చేసుకో, బస్తీమే సవాల్ అని బలవంతంగా నీకోసం వచ్చేసాను. అవునా? అవును సత్యమా. బంగారాజు, ఏంటండే? అదేంటయ్యా బంగారాజు అలా మాట మార్చావు? పెళ్ళాలకు అలాగే చెప్పాలి యమరాజా, టపీల్ని కరిగిపోతారు. నువ్వు అసాధ్యుడు పోయి. సత్యమ్మా, అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు, ఏం మారలా. అరే, ఇట్టు కూడా అలాగే ఉన్నావు, సేమ్ టు సేమ్. పో బంగారం. సత్యమ్మా. ఏంటిది? నీ నడువుకి దిష్టి చుక్కెట్టానే. ఊరుకో, ఈ వయసులో నాకు దిష్టి చుక్కేంటి? వయసు ఏంటి వయసు? సత్య, పెళ్ళప్పుడు ఎలాగున్నావు ఇప్పుడు అలాగున్నావు. ఆ మడత చూస్తుంటే శోభనం గుర్తుకొస్తుంది. చిప్పు. అరే, రూమ్ కూడా మారలేదే. ఈ తాళాలు గుర్తేంటి ఇక్కడేటో? బొడ్లేట్టుకో.
ఈ వయసులో తాళాలు గుర్తెందుకో. అదిగో మళ్ళీ మాట్లాడితే వయసు వయసు అంటావు, నాకు కోపం వచ్చేస్తుంది. వెళ్ళు. ఆ చీర కొంచెం తీవే, ఇంకొంచెం తీవే. అబ్బా ఆ తాళాలు బొడ్లో పెట్టుకో. వాసివాడి తస్సదియా. నువ్వు సిగ్గుపడుతుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఎలా ఉందేంటి? గుండెల్లో గెత్తలు కుమ్మెత్తనట్టుంది, సలిపెత్తుంది. ఇప్పుడు చెప్పు, అంత వట్రంగా నన్ను బూతులు ఎందుకు తిట్టావు? రాము సీత ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? వాళ్ళెవరో? మన కొడుకు కోడలు. మన కొడుకు పుట్టాడా? వాడలా నా కడుపులో పడ్డాడు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఎక్కడ ఉన్నాడే? కింద గదిలో. అట్! బంగారం రాము, వాట్? కోడలు లక్షణంగా ఉంది. చిచి, ఇంత పెద్ద ఇంట్లో వేరే రూమ్ లేనట్టు ఇద్దరు ఒకే రూమ్ లో ఉండమంటున్నారు. ఆ? మొగుడు పిల్లలు ఒక గదిలో కాకుండా ఇంకెలా ఉంటారు? విడాకులు తీసుకోవడానికి వచ్చిన మొగుడు పిల్లల్ని ఒకే రూమ్ లో పెడితే కలిసిపోతారా? విడాకులా? వచ్చేయ్ సత్య, వాళ్ళు విడాకులు అంటున్నారే. అదే కదా చెప్పేది, అంత నీ వల్లే. ఓసి నీ దుంపదేగా, వాళ్ళు విడాకులంటే నన్ను తిడతావే. తిట్రా మరి. ఆ? కంటికి వాటంగా కనిపించే వాళ్ళందరితో అచ్చుకుపుచ్చుకులాడేవాడివి. చాలే సంబడం. పంతులు గారేమో వాడి దచ్చు నీ జాతకం నీ అంతటి వాడు అవుతాడన్నారు. వాడు నీలా అవ్వకూడదని జాగ్రత్తగా పెంచాను. జాగ్రత్తగా అంటే? మనం అమ్మ నాన్న ఆట ఆడుకుందామా? మగ పిల్లలతో ఆటలేంటి? పోండి పోండి పో పో. పోండి. చూడు రాము, ఆడపిల్లలతో అస్సలు ఆడకూడదు. ఎందుకమ్మా? ఆడపిల్లలతో ఆడినా మాట్లాడినా ఆ కాళికాదేవి నాలికి కోసేస్తుంది. ఇంకెప్పుడు ఆడనమ్మా? ఒక పెద్ద అడవి ఉందంట, అందులో ఒక పులి ఇంకా సింహం. ఏంట్రా వస్తే ఏంటి? అమ్మాయిలుంటే నేను మాట్లాడలేను. నువ్వు ఎందుకే వచ్చావు? అమ్మకి వెన్న పూసి ఇస్తానన్నావంట. అక్కడ పెట్టాను, వెళ్ళి తీసుకో. అలాగే అత్తయ్య. నువ్వు చెప్పు. అయితే ఇంకా అక్కడ ఒక పెద్ద ఏనుగు ఉందంట. మళ్ళీ ఏమైందిరా? తను వెనక్కి తిరిగి చూస్తుంది. నీకెలా తెలుసు? అమ్మాయిలు ఎక్కడి నుంచి చూసినా నాకు తెలిసిపోతుంది సత్తమ్మ. నువ్వు నా కొడుకురా. మాస్టర్, మా రాము రోజుల్లో ఎక్కువ సేపు చదువుతూ ఉండాలంటే ఏం చదవాలి? డాక్టర్ అవ్వాలంటే రోజుకి 24 గంటలు చదవాలమ్మా. ఆ తర్వాత కూడా జీవితాంతం చదువుతూనే ఉండాలమ్మా. వేరే ఆశలు ధ్యాసలు ఏమీ ఉండవమ్మా. అయితే మా వాడిని డాక్టర్ చేసేద్దాం. ఏరా రాము, నువ్వేం చెప్తే ఆ చదువుతా సత్తమ్మా. నువ్వు నా కొడుకువిరా. అంత జాగ్రత్తగా పెంచాను. ఆ, దాన్ని జాగ్రత్త అనరే, మరేమంటారు? తొక్కి నారదీయడం అంటారు. ఆ? నా కళ్ళ ముందు వాళ్ళ జీవితం ఇలా నాశనం అయిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. బంగారం, ఎందుకు నవ్వుతున్నావు? ఈ మాత్రం దానికి ఎడుతున్నావా పిచ్చిదానా? నేను వచ్చేసాగా, సెటిల్మెంట్ చేసేస్తా. ఇటు చూడు, ఇటు చూడు. ఆ? ఆహా? అరే యమ్మా, ఏం బంగారాజు, మా పెళ్ళాన్ని మేము ముట్టుకోలేవా? ఏమనుకుంటున్నావు బంగారాజు? నువ్వు ఆవిడ కనపడ్డమే పెద్ద వరం. ఓ, టచ్చింగులు అసంభవం. చూడ్డానికే పర్మిషన్ అంట, ముట్టుకోవడాలు లేవంట. అయ్యో, నీ కళ్ళు తుడుచుకోవే, నీ కన్నీళ్ళు నేను చూడలేకపోతున్నాను. అమ్మగారు, అమ్మగారు. ఆ? కంగారు పడకే, నీకు తప్పితే ఎవరికి వినిపించను కనిపించను. వసే పిల్ల, బాగున్నావా? ఏంటి? లక్ష్మి గారు పాలు పంపించారమ్మా. అక్కడ పెట్టాళ్ళు. కోటేశ్వర గారు ఏమన్నారంటే, చేస్తే నలుగురే మోస్తారు కానీ తప్పు చేస్తే ఊరంతా మోసేస్తారు అన్నారు. నేను చెప్పినా బాగానే చెప్తారు అల్లుడు. ఏమే సత్య, చలపాయి బావ గుండు పిక్కల అలాగే ఉన్నాడే. ఏయ్. సత్య, మన చీబుచ్చులు గుర్తున్నాయా? అబ్బా, అవే గుర్తుంటాయి నీకెప్పుడు. రే ఆకు ఆకు. ఆగ్రా లడ్డు. నాకు
సరస్వతి కదా ఇంత అయిపోయిందంటే ఇక్కడున్నావేంటత్త ఊరికే ఫిల్టర్స్ మంచి కాఫీ తెస్తాను తాతావా నాకి వద్దు వద్దు. పోనీ హార్లిక్స్ పాలు తీసుకురానా నాకి నేను తాగుతాగా ఆడాళ్ళ హార్లిక్స్ ఓ వద్దొద్దు కావాలంటే పిలుస్తా వెళ్ళు. సరే అయితే అడగాలి మరి ఆ. వెళ్ళి వాళ్ళ సంగతి చూడు. నా కడుపుని ఎలా పుట్టావురా నువ్వు యమా ఏం బంగారాజు మా ఆవిడ పిలిచిందని కిందకి వెళ్ళమన్నారు వాళ్ళని కలవకపోతే నన్ను చంపేద్ది ఏం చేయమంటారు మీరే నీ చెప్పండి కొడుకు శరీరంలోకి వెళ్ళి ఇద్దరినీ కలుపు. కొడుకు బాడీలోకా ఎలా వెళ్తాను నీ కొడుకుది నీ జాతకం, నీ అంశ. నేను చెప్తున్నానుగా, వెళ్ళు. ఓ ఇదేదో బానే ఉంది ఎళ్ళి ఏం చేయాలి నువ్వే పెద్ద మాయగాడివి. అమ్మాయిల్ని దారిలో పెట్టడం ఎలాగో నీకు వేరే చెప్పాలా? మాయ చేయి, ఓ. మత్తు జల్లు, ఆశ కల్పించు. వదిలే నేను చూసుకుంటాగా సారీ చెప్పడానికి వచ్చినట్టున్నాడు ఇంకెవడూ ఈ నాపలేడు సత్యమా త్వరలో మనకు మనవడే ఏమైంది? అన్నీ అయిపోతాయి కావాలంటే తలుపులు నిలబడి చప్పుళ్ళు ఛీ, నీకు అసలు సిగ్గే లేదు బంగారం. ఏంటి నాకు సిగ్గులేదా ఆ. పాసివాడి తస్సదియా అప్పట్లో ఊపిరాడనిచ్చావు నాకు చీపు. అయ్యో సోఫా కంఫర్టబుల్ గా లేదనుకుంటా అందుకే ఇక్కడికి వచ్చి పడుకున్నాడు గుడికి గుడి మాది, మా దేవుడు. మీ ఎండోమెంట్ వాళ్ళకి ఎన్నో గుళ్ళున్నాయి కదరా, మాకున్నది ఒకే ఒక గుడి. దాన్ని కబ్జా చేస్తారు ఎందుకురా? దీన్ని లాక్కోడానికి 20 ఏళ్ల క్రితం మీలాగే ఎండోమెంట్ ఆఫీసర్స్ వచ్చారు, రథం కింద పడి చచ్చిపోయారు. మా తాతే సాక్ష్యం. మళ్ళీ 2 ఏళ్ల క్రితం 4 వచ్చారు, వాళ్ళు కనపడకుండా పోయారు. దానికి నేనే సాక్ష్యం. ఆ మిస్సింగ్ కేసుని డీల్ చేసిన 4 ఎస్ఐలు ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఇంకో 4 మిస్ అయిపోయారు. ఇప్పుడు మీరు కనపడకుండా పోతే మా గుడి వైపు ఇంకెవరు కన్నెత్తి కూడా చూడరు. హారు తెచ్చే టైం అయిందిరా నమస్కారం రుద్రరామరాజు గారు. నమస్కారం పంతులు గారు.
మీరు క్షేమమ్మా? పరమేశ్వర అనుగ్రహం. ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. నేను రాజునోటి. పంతులు గారు, అయ్యా పండగ వస్తుంది. గుడికి కావాల్సిన సున్నాలు మరమ్మతులు ఉంటే చెయ్యించండి. అలాగే అయ్యా. అకౌంటెంట్ తో చెప్తా. ఉంటానండి. అయ్యా ఏంట్రా సూరి, మందుకి 100 ఇయ్యండి. మారవా నువ్వు? ఇది పూటకి సరిపోద్ది, ఇది రాత్రికి సరిపోద్ది, రేపుడికి ఎత్తుక్కోవాలి. ప్రియమైన జనులారా, ఓ మై డియర్ పీపుల్, మీకు తెలుసు నేను ఆత్మలతో నేరుగా మాట్లాడతానని. యు నో ఐ టాక్ స్ట్రైట్ సోల్స్. నాకు తెలుసు ఐ నో మీరందరూ మీ మీ ఆత్మీయమైన ఆత్మలతో మాట్లాడాలనేటువంటి ప్రగాఢమైన కోరికతో నా దగ్గరకు వచ్చి మీలో ఉన్నటువంటి భావాల్ని నా ముందు ఉంచుతారన్న భావం నాకు బాగా తెలుసు. మరీ పొడవు ఎక్కువైతే కష్టం గురువు గారు, కట్ చేసి చెప్పండి. మీ అందరికీ తెలుసు నా పేరు ఆత్మానందం. యు నో మై నేమ్ ఈ సోల్ హ్యాపీ. సోల్ హ్యాపీ ఏంట్రా? సోల్ అంటే ఆత్మ, హ్యాపీ అంటే ఆనందం. పేర్లన్నీ ట్రాన్స్లేట్ చేయొద్దని చెప్పాను కదరా డఫా. ఓకే నంబర్ 1 నిలబడు, కూర్చో. కూర్చున్నా నుంచున్నా ఒకటే హైట్ అండి. నీ పేరేంటన్నావు? డాక్టర్ అరవింద్ స్వామి. ఎవరితో మాట్లాడాలి? ఓ పేషెంట్ తో మాట్లాడాలి. ఏ ఫీజు కూడా పోయాడా? ఫీజు పెయిడ్ అండి, ఆ కానీ ఓ చిన్న పొరపాటు జరిగిందండి. పొరపాట ఏమిటది? అతను లివర్ ప్రాబ్లం అని వస్తే నేను కిడ్నీకి ఆపరేషన్ చేశానండి. నువ్వేం డాక్టర్ రా దరిద్రుడా? ఒకటి ముందుంటుంది, ఒకటి వెనకుంటుంది. ముందు వెనకుంటుందని ఎలా ఆపరేషన్ చేసావురా? అదే కదండి పొరపాటు అంటేను. అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. ఎంత నొక్కావు? 5 lakhs అండి. 5 lakhs. పేరేంటన్నావు? సంజీవ్. సంజీవ్? అరే సంజీవ్, అదేమిట్రా కత్తేసుకొచ్చావు? చంపేస్తావేమిటి? ఏమంటున్నాడు సార్? చంపేస్తానంటున్నాడు. సార్ సార్ ఎలాగైనా మీరే కాపాడాలి సార్. అలాగే. ఏమయ్యా సంజీవ్, పోయినోడు ఎలా పోయావు? 5, 15 20 ఇచ్చేస్తాను, సర్దుకో. మరీ 20? సంజీవ్ చంపేవా? వద్దు సార్, నిజంగా చంపేస్తానంటున్నాడండి. వెటకారం పట్టడానికి వాడు నీకు బావా నాకు బామర్దా? మరీ 20 అంటే లాట్స్ ఆఫ్ డిఫరెన్స్. ఏరా ఆపరేషన్ చేసేటప్పుడు ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో డిఫరెన్స్ తెలుసుకోలేకపోయావు. ఆ డిఫరెన్స్ గురించి మాట్లాడేవాడు ఈ డిఫరెన్స్ పే చేయలేవురా? గుండు గుండు పగిలిపో. లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ అంట, ఏదో పంచి డైలాగులు నువ్వు. ఏమై సంజీవ్, 7 ఇచ్చేస్తున్నాడు, 5, 10 15 ఇచ్చేస్తాడు. నువ్వు ఫిక్స్ అయిపో. ఏమన్నాడు? 15 ఖాయం చేశాను. ఇచ్చేస్తానండి, మీ చేతికి ఇచ్చేయమంటారా? ఆ పాపం నాకొద్దు, అది తీసుకెళ్లి కోళ్ళ గుట్లో పెట్టు. వాడు వచ్చేసి ఎవరికి కావాలంటే వాడికి ఇచ్చుకుంటాడు. అలాగేనండి. తీసుకెళ్ళు. రండి రండి రండి. భక్తులారా కాసేపు వెయిట్ చేయండి, చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా. అత్త, మా ఆయన ఆశీర్వదించు. ఏ పుట్టినరోజా? కాదు పెద్దమ్మా, ఈరోజు బ్యాంక్ లో ఫైల్ ఆడిట్. ఒక మనిషికి హార్ట్ ఇలాను, బ్యాంక్ కి ఆడిట్ అనమాట. సో మీరు కొంచెం ఇక బయలుదేరండి, కాఫీ ఇచ్చేస్తానే. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకోమ్మా. మధ్యాహ్నం వంటలోకి ఏం చేయమంటావు? మీ కళ్ళు ఎర్రపడ్డాయి. ఏం తింటారు? నాలా తయారు చేస్తాను. కళ్ళు ఎర్రగా ఉన్నాయంటే రాత్రంతా నిద్ర లేదు. అయితే మీరిద్దరూ ఇద్దరేంటి? నేను పడుకోలేదు, ఆయన గురకపెట్టి పడుకున్నాడు. నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. పెళ్ళైన దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్యలో ఉందనుకో. ఎప్పుడో అంటే ఫస్ట్ నైట్, ఫస్ట్ వీక్, ఫస్ట్ ఇలాగైతే ఎలాగే? మేం విడిపోవడమే కరెక్ట్ అత్తయ్య. కనీసం కళ్ళల్లోకి చూసి మాట్లాడలేని వాడితో నేను ఎలా బతకాలి? నాతో హ్యాపీగా మాట్లాడితే చాలు, వేరే అవసరం లేదు. నా కోసం కొంచెం ఓపిక్గా ఉండు. వాడిక్కడికి వచ్చాడు కదా, మారతాడేమో. తర్వాత నీ ఇష్టం. నువ్వు ఉండమంటున్నావు కాబట్టి 1 వీక్ ఉంటా. ఆ తర్వాత మాత్రం 1 hour కూడా ఉండను. సరే. బంగారాజు, బంగారాజు!
అంత గట్టిగా అరుస్తావంటే బుజ్జి గొంతు నొప్పెడతే. చాలే ఆపు. రాత్రి ఏదో జరిగిపోతుందన్నా? ఏం జరగలేదా? ఏమీ జరగలేదంట. వాసివాడి తస్సదియా అదేంటే? చిటికలేసి చప్పుళ్ళు వినమన్నా? గేర్ మార్చాక బండి కదలని ఎవడనుకుంటాడే? చాలే ఆపు. పెదవ పోలికలు నువ్వు మోట మాటలే వాడతావు. ఆడాలతో ఏం మాట్లాడాలో తెలీదు. మీ ఆడవాళ్ళంతా ఇంతేనే, పైకి ఏమీ నచ్చినట్టు మాట్లాడతారు. అమ్మ దొంగ అతివే. ఏది? బీర్వతివే. ఎందుకు? అతివే. ఆ గింతి, ఆ గిన్నె లోపల ఉందో చూపించు. జనాన్ని ఇలా మాయ చేస్తున్నావా? మాట మార్చుకో. ముందు వాళ్ళ సంగతి చూడు. ఆడు నా కొడుకే, ఆడికి లోపల చాలా విషయం ఉంటది, బయటికి తీయట్లేదు. అది బయటికి తీస్తే చాలు. ఎలా? ఫుల్లుగా కలుబోసావనుకో అన్ని కావాలనిపిద్ది. ఆ స్పీడే వేరు. అందుకేనా నువ్వు వారానికి 4 సార్లు తాగేవాడివి? ఎవరి దగ్గరికి వెళ్ళావు? భాగ్యమా, కృష్ణకుమారా? నువ్వు ఎక్కడ మొదలెట్టినా అక్కడికే వస్తావు. పద. ఇదేదో బాగుంది. నువ్వేదో ఒక మాయ చేస్తావు బంగారం. లచ్చే రాత్రి మీ ఆయన ఇంట్లోనే పడుకున్నాడా? ఎరా చలపాయ్, వీళ్ళతో దుకాణం పెట్టావు. చలపాయ్ దుకాణం? ఈ మా బావనేవాడే. అది సరే గాని కలుదావుదావా? అది ఎక్కడ దొరుకుద్దో కూడా తెలవదరా బాబు. రంగమ్మ పాకలో. రంగమ్మ? అది నీ పాత ఖాతాయే కదరా. అది నీకెలా తెలుసురా? దీన్ని ఇలా కొట్టాననుకో అన్ని బయటికి కక్కేద్ది. కొట్టమంటావా? అమ్మో, ఎక్కడికి వెళ్తున్నావు? అరేంజ్మెంట్లు చేయటానికి రా. ఇప్పుడు దోవలోకి వచ్చావు, అందరినీ గ్యాదరింగ్ చేయి. వెరీ అన్హైజీనిక్ పాట్స్ యా. చలపాయ్, లేత కళ్ళు భలే ఉందరా. అవును, రాజబాబు, రామకృష్ణ, సత్యనారాయణ, పెదబాబు, యాదవల్లారా ఎలా ఉన్నారా? రాము, వీళ్ళంతా నీకు గుర్తున్నారా? నా ఫ్రెండ్స్ కదా, ఎలా మర్చిపోతాం చలపతి. నీ ఫ్రెండ్సా? నాన్న ఫ్రెండ్స్ కదా. అవునవును. తమ్ముడు, ఇన్నేళ్లు హాస్టల్లో పిల్లల్లాగా బిక్కు బిక్కుమంటూ పెరుగుతున్నాం. నువ్వు వచ్చి మా జీవితంలో ఒక ఎల్ఐసి దీపం వెలిగించావు బ్రదర్. ఆడినబ్బాయి అంటావు ఏంటి? ఆడబ్బాయి కదా. నువ్వు నాకు బ్రదర్. నువ్వు నాకు అబ్బాయి. నేను నీకు అన్నాయిని. నేను నీకు బాబాయ్. ఓరి నాయనో, బ్రదర్ కి ఎక్కేసిందిరా బాబో. వాట్ ఈస్ దిస్? హూ ఆర్ యూ పీపుల్? నాన్న ఫ్రెండ్స్ అన్నావు, నువ్వే కదరా కళ్ళు తెమ్మన్నావు. గట్టగట్ట తాగేశావు. గటగట మీ నీకెక్కువ అయింది రోయ్. రే ముద్దపప్పు, నువ్వు తాగుతావని నేను కల్లో కూడా అనుకోలేదురా. ముద్ద పాప, వాసివాడి తాస్సదియా. ఇదేమో పెద్ద బ్రహ్మ విద్య, నువ్వేమో పెద్ద మగరాడివి. నా కొడుకేమో అప్పచ్చి. నీ కొడుకేంటి? ద గ్రేట్ బంగారాజు గారి ముద్దుల కొడుకు నేనే. కొడుకేంటంట బొంగులో డౌట్. బొంగ? ఏయ్! ఏయ్! నా పెళ్ళాన్ని పిలవండిరా. ఇప్పుడు పెళ్ళాలెందుకు బ్రదర్? ఓరిని మన పరిస్థితి ఇలా ఉంటే ఈడి పరిస్థితి ఏంటో. ఎంతైనా ఎంఆర్ఐ కదా. ఎంఆర్ఐ కాదనే, ఎన్ఆర్ఐ. రే వచ్చింది, అదిగో పైన. ఏం జరిగింది? నిన్నంతా జాతర చేసి పొద్దున్న ఏం తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావు అమలు. మీ యాక్టింగ్? నో 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 నో. ఈడైపోయాడు.
నేనైపోయాను. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తావు. అమెరికాలో బాగా తాగడం నేర్చుకున్నావు అనమాట. నో 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 నో. రాము బాబు మీరు నాతో కూడా డాన్స్ వేయించారు. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హెడేక్. మనం కదరా తాగింది. ఏంటి ఎలా ఉన్నాడు? ఏం తాగుడో ఏంటో. పోన్లే అత్తయ్య, రాము ఇంత హ్యాపీగా ఉండటం నేను ఎప్పుడు చూడలేదు. అప్పుడప్పుడు తాగినా ఏం ప్రాబ్లం లేదు. ఉండు, రాత్రి తినకుండా పడుకున్నాడు పాపం. కాఫీ ఇస్తాను. కాఫీ కాదు, నిమ్మరసం వేసి మజ్జిగ తీసుకెళ్ళు. మందు తాగిన వాళ్ళకి అదే మందు. నువ్వెళ్ళు. సరే. రాము టాబ్లెట్లు వేసుకున్నా. రాము వాట్ ఇస్ దిస్ బ్లడీ హెడేక్? you'll be fine. Just ఆగు. Just listen to me. Come here. కూర్చో. Sit. ఇది తాగు, తగ్గుతుంది. యూ కెన్ రిలాక్స్. నిన్న ఏం పాట పాడావు? మీ సింగింగ్? నో 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 నో. ఏదో టిక్కు టిక్కు డుమ్ డుమ్. డిక్ 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 డుమ్. నో స్నో. అబ్బా. ఓకే 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 ఓకే. తాగు తాగు. పడుకో. ఏ వెయిట్ వెయిట్ వెయిట్. ఇలా పడుకో. అమ్మా. మావయ్య గారు రండి రండి. బాగున్నారా? రుద్రరాజు పెద్దనానా ఎన్నాళ్ళైతే చూసి. బాగానే ఉన్నానమ్మా. లోపలికి రండి. ఎలా ఉన్నావురా చలపతి? బాగానే ఉన్నాను మావయ్య. మనవుడు వచ్చాడని తెలిసి చూసి వెళ్దామని వచ్చా. పండక్కి వస్తాడనుకున్నా, ముందే వచ్చేసాడు. రాము, సీత, గుడ్ మార్నింగ్ తాతగారు. పెళ్లిలో చూసావు కదా మా మావయ్య. మీ మావయ్య గారి పెద్ద నాన్న. దీర్ఘ సుమంగళి బాబా. నేను వెళ్లి పండక్కే రమ్మన్నాను. వేరే పని ఉందని ముందే వచ్చేశారు. నిన్ను చూస్తుంటే మా బంగారు రాజు గుర్తొస్తున్నాడు రా. ఏంట్రా చలపతి? అవును మావయ్య. ఇన్నాళ్ళు ఆయన కళ్ళ ముందే ఆడుతున్నట్టు ఉన్నాడు. ఆ సరదా, ఆ సరసం, ఆ సాయం, అది పద్ధతే వేరులే. ఈ 100 ఊళ్ళల్లో ఆ టీవీ ఎవరికీ లేదు. సరేమా, వస్తా, ఉంటాన్రా. ఓకే తాతగారు. ఏంటత్తా ఇందాక మావయ్య మాట రాగానే తెగ మురిసిపోయావు. అవును సత్య, తెగ మురిసిపోయావంటే. ఊరుకో. సరేగాని మావయ్యతో మాట్లాడతావా? నేను మాట్లాడటం ఏంటి? మన ఊరికి కొత్త బాబా వచ్చాడంట. ఆత్మల్ని పిలిచి మరీ మాట్లాడుతున్నాడంట. ఒకసారి వెళ్దామా? నువ్వు నీ పిచ్చి మాటలు. ఆత్మతో మాట్లాడటం ఏంటి? కాఫీ తెస్తానుండు. మనకేమో 100 కండిషన్లు పెట్టాడు అయ్యముడు. ఈడు డైరెక్ట్ గా ఆత్మలతో మాట్లాడదాం ఏంటి? ఈడు సంగతి ఏంటో చూద్దాం. మా తాతతో మాట్లాడాలి. పేరు సుబ్రహ్మణ్యం. మ్యాటర్ ఏంటి? మా తాత వ్యాపారంలో అంబానీ కంటే గొప్పోడు. ఆడి క్యారెక్టర్ బాగానే లేపావు కానీ నీ మ్యాటర్ చెప్పు. తాతయ్య అప్పుడప్పుడు కల్లోకి వచ్చి బిజినెస్ టిప్స్ చెప్పేవాడు. ఈ మధ్యలో అంటూ రావట్లేదు. లిక్విడ్ క్యాష్ ఎక్కువైపోయింది. ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియట్లేదు. అందుకే అర్జెంట్ గా మా తాతని పిలవండి. అర్థమైంది. థ్యాంక్ యూ. అవసరం నీది, అవకాశం నాది. ఐ విల్ డూ ఇట్. ప్లీజ్. అరే సుబ్బిగా, సుబ్రహ్మణ్యం, మీ మనవడితో మాట్లాడరా. తాత ఇక్కడ చూడు. తాత ఎక్కడ చూడమనండి. నోర్మోయ్, ఏం నువ్వు శాసిస్తున్నావేంట్రా? అరే మీరు బయటకి ఇచ్చేయండి. మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా. అరే సుబ్రహ్మణ్యం, మీ మనవడితో నువ్వు మాట్లాడలేదా? కోపం వచ్చిందా? అసలు ఏం జరిగిందిరా? ఓహో, ఈ విధమేనా? మీ తాత నీకు కల్లో కనపడి కొన్ని టిప్స్ చెప్పేటప్పుడు నువ్వు ఓ విషయం నెగ్లెక్ట్ చేసావంట. ఏంటిది? పూర్వాశ్రమంలో ఆయన శ్రమదానం చేసేటప్పుడు ఒక ఆశ్రమానికి 10 ఎకరాలు పొలం ఇస్తానని చెప్పాడంట. అది నువ్వు పట్టించుకోలేదు. ఆ మాత్రం దానికి కలుగుతాడా? ఇప్పుడు రాసిస్తాను. ఎంత అడిగాడు? ఎంత? 10 acres. 10. 20. ఇందాక 10 అన్నా, ఇప్పుడు 20 అడుగుతున్నాడా? ఇస్తావా? అరే లాగండి, లాగేసేయండి. ఇస్తాను. ఏంటి తాత ఇది? బుద్ధిందా నీకు? గురుగారికి ఇంకో 10 ఎకరాలు రాసివచ్చుగా. మనిషి కదా, బ్రెయిన్ లేదా? 1000 కోట్లు ఎక్కడ పెట్టుకుంటాడు? ఉరకా ఏదో కమిట్ అయిపోయాడు. కానీ రాసే. ఎవరి పేరు మీద రాయమంటారు? ఆ పాపం నాకొద్దు నాయన. దాన్ని తీసుకెళ్లి కోళ్ల గుట్లో పెట్టే. ఆయనే దిగొచ్చి ఎవడి పేరు కావాలంటే ఆడి పేరు రాసుకుని వెళ్తాడు. తీసుకోండి. తీసుకోరా.
అరే సుబ్రహ్మణ్యం, సాటిస్ఫైడే కదా? వెరీ గుడ్. ఆ నల్లుడికి మీ మనవడికి ఏమన్నా చెప్పు. ఏమన్నాడు చెప్పండి. ఏమన్నాడని చెప్పను. చెప్పండి గురుగారు. ఏమన్నాడు రా? ఏదో చెప్పండి. అంతేనా? సరే. పచ్చనిది ఏది ఉంచుకోవద్దు, ఎండింది ఏది వదులుకోవద్దు అన్నాడు. అవునా? యా. తాత నువ్వే తాత. పచ్చనిదేది ఉంచుకోవద్దు, ఎండిందేది వదులుకోవద్దా? గురుగారు ఇదంతా మీదే. లక్ష్మి నేనేం చెప్పాను వాడికి ఏం అర్థమైందిరా? వాసి వాడితే సదియా ఎంత మాయగాడురా నువ్వు. ఎవడ్రా నన్ను మాయగాడంది? ఎవరు అనలేదు గురుగారు. వాసివాడి తస్తది అని కూడా అన్నాడు రా. నా మాట ఈడికి వినపడుతుందా? యమా ఈడికి ఎవడి మాట వినపట్లేదు, నా మాట వినపడుతుందేంటి? బంగారాజు, ప్రతి మనిషి పుట్టుకి ఓ ప్రయోజనం ఉంటుంది. జరిగే ప్రతి సంఘటన వెనుక ఓ ఆంతర్యం ఉంటుంది. కాబట్టి ప్రతిసారి పిలిచి నన్ను ఇబ్బంది పెట్టకు. సరే సరే, నేను చూసుకుంటాలే. టోకెన్ నెంబర్ 2. నమస్కారం అండి. ఈ ఎంచుకోండి. పేరు చెప్పు. రాజబాబు అండి. రాజబాబు అడుగో వచ్చాడు. కనిపిస్తున్నాడండి? అడుగో క్లియర్ గా కనపడుతున్నాడు. బాగా వినిపిస్తున్నాయి ఆ మాటలు? వినిపిస్తున్నాయి, క్లియర్ గా వినిపిస్తున్నాయి. రావయ్యా రా, కూర్చో. కావాలంటే ఇంకొక 5,000 వద్దు. వివరంగా అడగండి. రావయ్యా రా, కూర్చో. ఏమయ్యా, మీ ఆవిడ చాలా ఫన్నీ క్యారెక్టర్. అవునా? సౌండ్ వచ్చిందేంట్రా? ఏం లేదు గురుగారు. ఏం లేదా? ఏం లేదు. అయితే ఓకే. ఏంటమ్మా చెప్పు. పోయే ముందు చీటీ పాడి 50 లక్షలు డబ్బు తీసుకున్నాడు. ఎక్కడ పెట్టాడో అడగండి. పాట పాడావంటగా? పాడా 50 లక్షలు. నాకు ఆత్మల మాటలు వినపడుతున్నాయంట. వినబడతాయనే కదా మీ దగ్గరకు వచ్చింది. అవునులే, నువ్వు ఫేస్ ఎలా పెట్టు. అడగండి. డబ్బులు ఎక్కడ పెట్టావు? ఊరి చివర. పొలం గట్లు. పంపు సైడ్ లో. నీకు డబ్బులంటే ఇష్టమే కదరా? నాకు డబ్బులంటే చాలా ఇష్టం. ఓ 50 రూపాయలు ఇస్తాను, తీసుకుంటావా? 50 ఎందుకు తీసుకుని? డెఫినెట్ గా తీసుకుంటాను. అయితే వెళ్ళిపోతున్నా. ఓకే. వెళ్ళిపోతావుటి? ఎక్కడ పెట్టావు చెప్పకుండా? వెళ్ళిపోయాడు. అబద్ధం. నిజం తల్లి, సగం చెప్పి వెళ్ళిపోయాడు. అతను చెప్పాడు, నువ్వు విన్నావు. విన్నాను. డబ్బులంటే ఇష్టమన్నావా? అన్నాను. అంటే నా డబ్బులు కొట్టేసే ఉద్దేశంలో ఉన్నావు అన్నమాట. అంటే అది కదమ్మా, నీకు అలా అర్థమైందేమో. నాకు సగం చెప్పి వెళ్ళిపోయాడు. డబ్బెక్కడ్రా అంటే వచ్చినట్టు తీసుకెళ్ళండి. నెక్స్ట్ టోకెన్ పిలవమంటారా గురుగారు? ఏ టోకెన్ వద్దురా, ఏదో ఒక విధమైన సౌండ్లు వినిపిస్తున్నాయి. ఇంకో 2 టోకెన్లు పిలవండి గురుగారు. కలెక్షన్ బాగుంది కదా. అయ్యో ఏంట్రా ఎత్తుతున్నావు? అమ్మో, ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వస్తుందిరా? గురుగారు దెయ్యాలు లేవు, భూతాలు లేవు అన్నారు. దెయ్యం మాట్లాడుతుందిరా. నిజమైన దెయ్యం వచ్చింది. పారిపోండి మిత్రులారా, ప్రాణాలు కాపాడుకోండి. ఏరా అబ్బాయి, ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు గాని మోసం చేయటం నా తప్పు ఎలా అవుతుంది? ఏదో టిట్నీలు వద్దే. ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నావులేండి. ఊరికే వెంటాడుతున్నారు గాని తమరెవరో చెప్పారు కాదు. బంగారాజు పేరన్నావా? బంగారాజు గారు? జమీందార్ బంగారాజు గారా? మరి ఇంకెవరు అనుకున్నావు ఏంటి? ఎవరు ఎందుకు అనుకుంటానండి? జమీందార్ బంగారాజు గారు అంటే ఆ రోజుల్లో ఊరంతా బంపచిక్. మీరే మా ఇన్స్పిరేషన్. మేం చెడ్డీలు వేసుకునే రోజుల్లో మీరు చెడు కూడా ఆడుకునేవాళ్ళు. మీరెక్కని గడపలేదు, దూకని గోడ లేదని అందరూ చెప్పుకుంటుంటే మురిసిపోయేవాళ్ళం. ఇలా వచ్చారంటే బంగారాజు గారు ఎక్కడ అసలు అదే మా అబ్బాయిది చిన్న ఇబ్బంది, అందుకని వచ్చాను. ఇక్కడ వచ్చాక నీ గురించి తెలిసింది. ఎలాగో ఫ్రెండ్షిప్ అయిపోయింది కదా, అలా సల్లగాలికి వెళ్ళి మాట్లాడుకుందావా? అలాగే, అలా మాట్లాడుకుందామండి. దానికే ఉంది. రాము, డిన్నర్ చేద్దామా? నో, లేటర్. ఐ హావ్ సమ్ వర్క్. ఓకే. ఏమ్మాయి, రా మీ ఆయన్ని కూడా పిలిచాయి. మన ముగ్గురమే మిగిలిన భోజనానికి. నువ్వు తినే. ఏ ఆకలి లేదా? చాలా ఉంది, కానీ వర్క్ అయ్యాక రాముతో కలిసి తిందామని. ఏదో కరెంటు ఎలా పడలేదు, ఎప్పుడు పోద్దాం. నా భోజనం అయిపోయింది, నువ్వు వెళ్ళి మీ ఆయన సంగతి చూడు. ఓకే. రాము,
వాట్ బేబీ? ఏం బేబీ? తిన్నావా తిన్నా. సీత? తెలీదు. అయ్యో ఆకలింది పాపం. తను తినకుండా నీకోసం ఎదురు చూసింది తెలుసా? ఒక్కడివి అలా అలా తినేసావు. తినడానికి కావాల్సిన హస్బెండ్ కాదు, ఆకలి బేబీ. మరీ లేట్ అయితే యాసిడిటీ వస్తుంది. తినమని చెప్పు. సీత రా భోంచేద్దు గాని. ఆకలి చచ్చిపోయింది. రాము రాము, వాట్? హ్యాపీ బర్త్డే రాము. పొద్దున్న చెప్పొచ్చు కదా, నిద్ర లేపు చెప్పాలా? సరే, థ్యాంక్ యూ. గో స్లీప్. అమ్మా ఆ పిల్లలందరికీ హ్యాపీ బర్త్డే అనే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రా ఏంటే సీతమ్మ బట్టలు సర్దుకుంటున్నావు? ఎందుకేంటత్తయ్య, వెళ్ళాలిగా. మొన్న బానే ఉన్నాడు అనుకున్నాం కదే. ఆ రోజు తాగిన మత్తులో ఉన్నాడు. మందు మత్తులో ఎంతకాలం ప్రేమిస్తాడత్తయ్య? నా మాట వినవే. పోనీలే, నా ముగుడే కదా అని దగ్గర అవడానికి ట్రై చేస్తుంటే అసలు అర్థం చేసుకోడు. నేను ఇంతకంటే వాడి మీద పడ్డానికి నాకే అసహ్యంగా ఉంది. వాడు మారడు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. విడాకులకు అప్లై చేస్తా. బంగారాజు! బంగారాజు ఏంటి? దయ్యం పట్టిందా? ఏం సత్య అలా ముద్దుగా పిలిచావు? ముద్దు కాదు, గుద్దు. సీత వెళ్ళిపోతానంటుంది. తను వెళ్ళిపోతే విడాకులే. వెళ్ళిపోతా అని ఎవరిని బెదిరిస్తుందంట? మీ పెళ్ళాలంతా ఇంతేనే. కొంచెం అమాయకంగా కనపడితే మట్టానికి తొక్కేస్తారుగా. బాబోయ్, అక్కడ మీ మొగాళ్ళంతా తింగిరోళ్ళు మరి. కళ్ళు మూసి తెరిచే లోపల రెండో కాపురం ఎట్టేస్తారు. కానీ నా రాముడు మాత్రం అమాయకుడు. ఏదో ఒకటి చేసి వాళ్ళని కలుపుతా. ఆడవాళ్ళ మధ్య పోటీ ఉండాలి ఎప్పుడు. మగాడు చుట్టూ 4 ఆడవాళ్ళు తిరిగారనుకో, అప్పుడు మన మొగుడు మనకు కావాలనిపిస్తుంది. అందుకేనా సాయంత్రం అయితే నా కళ్ళ ముందే కృష్ణకుమారి ఇంటికి వెళ్లి గంటలు సరసాలాడేవాడి. ఆడవాళ్ళకి అన్ని చెప్పకూడదే. కొన్ని అర్థం చేసుకోలేరు, కొన్ని తట్టుకోలేరు. నీ సిగ్గు చిమడా. ముందు వాళ్ళ సంగతి చూడు. ఇదిగో మన కొడుకుని ఆడి పెళ్ళాన్ని కలిపే బాధ్యత నాది. సరేనా? ఓసారి నవ్వు, ఇంకొంచెం నవ్వే, ఇంకొంచెం. ఎప్పుడు దీన్ని చూస్తా ఉంటే పెళ్ళాలు ఎలా పడతారా? ఈ బట్టలేంటి, ఈ తెల్ల బూట్లేంటి, ఈ టకప్ ఏంటి? వీటిని చూస్తే ఎవరు పడతారా? చెయ్యి. అరే అచ్చం మా బంగారాజు బావలా ఉన్నావురా రాముడు. ఆ డ్రెస్ భలే ఉంది కదా. బాబాయ్ భలే ఉన్నాడు. చాలా బాగున్నావు రాము. చానాళ్ళు బాబాయ్ని ఎదురుగా చూసినట్టుగా ఉంది. నాకు ఫస్ట్ టైం చూసినట్టుంది. హిస్ మ్యాన్లీ. అంటే మీకులా కాదని. కరెక్ట్. నేనంటే ఎంత ప్రేమ నీకు. నా బుల్లెట్ ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నావు. బంగారం, ఏంటే? నువ్వు బుల్లెట్ మీద వెళ్ళొద్దు బంగారం. నాకు అస్సలు ఇష్టం లేదు. ఊరుకో. ఎప్పుడో యాక్సిడెంట్ అయిందని ప్రతిరోజు అవుద్దండి. పిచ్చిదానా. ఎంత కాలమైంది రాము నిన్ను చూసి. నిజమే కదా సుబ్బరామయ్య. పిల్లలెక్కడా? ఇదిగో రాము వచ్చాడు. టీ పెట్టు. రాము బావా, ఏమైంది రాము?
ఉయ్యాలెందుకో షాక్ కొట్టింది మాయా. బుజ్జి నవ్వింది. మాకు తెలుసులే బాయ్. ఏ బుజ్జే ఇడు తిరుగు. మాయా బుజ్జి నవ్వుతుంటే కరెంటు పుడుతుంది. ఇంటికి కరెంటు కట్ చేయించాయి. పొద్దునోసారి సాయంత్రం ఒకసారి నవ్వమను, ఫుల్ కరెంటు. అయ్యో ఇదిగో ఇలా ఇంకో పాలు ఎక్కువ నవ్విందనుకో పొలానికి వైర్ లాగే. బావా నువ్వేనా ఇలా మాట్లాడేది? అంటే ఇడు మాట్లాడేవాడు కదా. ఈడేంటి? నేనే మాట్లాడలేదా? ఎప్పుడు మాట్లాడాలని వచ్చినా అత్త పంపించేసేది. అలాగే నాశనం చేసింది ఇడ్ని. మళ్ళీ వీడేంటి? సరేలే, ఆ గొట్టాలేంటి? గోరింటాకు. మంచి డిజైన్ ఎడదాం. ఇంటికొచ్చే. గోదావరి మధ్యలో తెరచాప నావలా నేను, దానికి నడకని నేర్పించే పిల్లగాలిలా నీ చూపు. దీనికి కవితలు పిచ్చి ఎక్కువైపోయిందండి. సంక్రాంతి ముగ్గు మధ్య చిక్కుకున్న చుక్కలా నీ చూపుల మధ్య బందీనై నేనిలా. అబ్బో పుజే కవిత్వం బాగా చెప్పావే. ఇంటికొచ్చే. చూసారా యమరాజా, ఈ బంగారు రాజు ఈ లోకం భూలోకం అని తేడా లేకుండా అనుభవించడానికే పుట్టినట్టున్నాడు. కాలం మారుతూ ఉంటుంది చిత్రగుప్త. మాట అర్థమైంది, అంతరార్థం అర్థం కావట్లేదు ప్రభు. అన్ని గడియలు శుభ గడియలు కావు. రాహుకాలాలు యమగండాలు కూడా ఉంటాయి. వేచి చూడు. ఏటి తాత? బంగారాజు కొడుకు వచ్చాడు. టైం వచ్చింది. ఎక్కడికి పోతాడు? ఒరే ముత్యాలు టీ పట్రా. అట్టగానే అమెరికాలో ఏమైనా ఇల్లు పెట్టావరా? పెట్టా పెద్ద ఇల్లు ఒకటి చిన్న ఇల్లు ఒకటి. ఏది కావాలి? ఇదా ఇదా? బొగ్గల భాగ్యం పూల కొట్టెట్టిందేంటి? ఇదిగో పూలన్నీ సరిగ్గా పెట్టు. అలాగేనా? సూరే నేనురా నేను. అరే సూరే ఏంటి అడుగుతున్నావు? తాగుపోతేదవా మారలేదు ఇడు. ఏమైందయ్యా? ఏమైంది? ఆయన వచ్చేసాడు. ఎవరు? బంగారాజు గారు వచ్చేస్తున్నాడు. బంగారాజు గారు రావడం ఏంటయ్యా? అవునే, జమీందారు బంగారాజు గారు వస్తున్నారు. అమ్మ నేను చంపేస్తాడు. నేను బతకను. నేను చచ్చిపోతా. ఆగయ్యా ఆగు. ఏం చేస్తున్నావు? నా మాట విను. నేను చచ్చిపోతా. ఏం చేస్తున్నావ్? ఆయన వచ్చేసాడు. బంగారాజు గారు కొడుకుని చూసి బంగారాజు గారు అనుకుంటున్నావేమో. నీకేమైనా పిచ్చా? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పోయిన ఆయన రావడం ఏంటయ్యా? అమ్మ తోడే బంగారాజు గారిని నేను చూశాను. తాగి తాగి పైచి వెక్కి పిచ్చి వాగుడు వాగుతున్నావు. ఊళ్ళో వాళ్ళంతా బంగారాజు గారు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు అనుకుంటున్నారు. ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు. అప్పుడు బంగారాజు గారు నా చేతుల్లో చచ్చిపోయాడు. ఇప్పుడు బంగారాజు కుటుంబం మొత్తం వాళ్ళ చేతుల్లో చచ్చిపోయే టైం వచ్చింది. పోతారు, అంతా పోతారు. అరే పాపలున్న ఇల్లు, అరే నీ కవి అక్కిళ్ళు, నిన్ను మెచ్చే వాకిళ్ళు, రా రమ్మన్నవి వెళ్ళు. ఏమండి, డాక్టర్ బాబు వచ్చాడండి. అచ్చం బాగుంది చూసినట్టే ఉంది. మిలిటరీ మావయ్య బాగున్నావా? రా డాక్టర్ బాబు, కూర్చో. హాయ్ బావా.
మా బాబు రఘు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. బావగారి కూతురులేరా? అమ్మాయి హంస రాము బావ వచ్చాడు. రామ్మా. రాము బావా అవునరా, నీకు ఇట్టా కప్ప ఎందుకురా? అంటే బావా చదివిన తర్వాత ఏం చేద్దాం నీతో పాటు అనుకుంటున్నా? అమెరికా వచ్చేస్తా బావా. అంత తేలిక అనుకున్నావా? హలో. హంసకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. ఇంటి పని, వంట పని, ముగ్గులు అన్ని నేర్పించాను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మజ్జిగ తీసుకొస్తాను. నువ్వు మంచిలా అలాగే బావా. ఏమైంది బావా? హంస, నీ పక్కన నిలబడి తమాయించుకోవడం పెద్ద హింసే. చితిరి పట్టిన టేకు చెక్కలాగా వట్రంగా ఉంటావు. వంటలు ముగ్గులు అని తొక్కేస్తున్నారు నిన్ను. మిస్ ఇండియా అవ్వాల్సిందనివి మిస్సెస్ చేస్తున్నారు. నిజమా? నిజమేనే బాబు. రా ఇంటికొచ్చే, తిప్పుకుంటూ నడవడం నేర్పుతాను. క్యాట్ వాకా? క్యాట్ వాకింగ్. రాము, ఆ. మజ్జిగ తీసుకో. ఉయ్. ఇదెవరో? మా తమ్ముడు గారు అమ్మాయి. మరదలే. రాము బావా. రా. బావా నొప్పి. మడతలో పేచి ఉందే, ఇంటికి రా, ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను. వస్తా. వచ్చేయ్. ఇడి చెప్తే ఎట్లా వెళ్తావంటరా? ఎక్కడ రా, ఎక్కడ తీసుకెళ్తున్నావు? కృష్ణకుమార్ ఇంటికి తీసుకొచ్చావా? మర్చిపోలేదురా నువ్వు. ఆ? అచ్చు అవే పోలికలరా. కళ్ళ ముందు ఆయనే ఉన్నట్టుంది. అలాగే ఉంటదిలే. అప్పట్లో దొంగ సూపులు, పొలం గట్లు, సిలిప్ మాటలు. అవును, నీకెలా తెలుసు? మా నాన్న కళ్ళ కనపడి చెప్పాడులే. ఓయ్ 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 ఓయ్, అదే సిగ్గు. ఇంకేం చెప్పారు? పున్నమి రోజున నిద్ర గన్నేరు చెట్టు కింద పట్టి మంచం వేసుకుని, నువ్వేమో నెమలి కంఠం రంగు చీర కట్టుకుని, మల్లెపూలు ఎట్టుకుని, దోరగా మినప్పట్టేసి చెరుకు పాకంలో ముంచి నువ్వు తినిపించేదానివంట. మా నాన్నేమో ఓ సైడ్కి పడుకుని హాయిగా తినేవాడంట. తర్వాత నీ పట్టీలతో ఆడుకుంటా ఆడుకుంటా బోల్డ్ బోల్డ్ కబుర్లు చెప్పుకుంటా చెప్పుకుంటా నవ్వుకుంటా నవ్వుకుంటా ఇంకా నవ్వుకుంటా వాసివాడితా సద్దియా. డాక్టర్ బాబు గారు, రాము బాబు గారు. బాబు, మిమ్మల్ని చూసి నాన్నగారు అనుకున్నాను బాబు, అందుకే భయపడి పారిపోయాను బాబు. నాన్ను చూస్తే మాత్రం భయం ఎందుకురా? బాబు బాబు, నన్ను మన్నించండి బాబు. ఏమైందిరా? బాబు, మీ నాన్నగారిని నేనే చంపేశాను బాబు. ఏంటి ఏంట్రా నువ్వు మాట్లాడేది? తాగుపోతారు నువ్వు చంపడం ఏంటి? తాగబోతు నా కొడుకుని బాబు, డబ్బుకి ముందుకు ఆశపడి మీ నాన్నగారిని చంపేశా. ఆ పాపం పోయిలాగే రోజు చచ్చిపోతున్నారు బాబు. ఇప్పుడు మీ కుటుంబం అంతా ప్రమాదంలో ఉంది బాబు. అది చెప్పడానికే వచ్చా, మిమ్మల్ని అన్నా కాపాడుకోవాలి. ఏంట్రా ప్రమాదం? ఏంటి ప్రమాదం చెప్పు. వాళ్ళు వచ్చారు. ఎవరు ఎవరు వచ్చారు? వాళ్ళు వచ్చారు. నన్ను చంపేస్తాను. ఎవరురా? నన్ను చంపేస్తాను. ఎవరురా? నన్ను చంపేస్తాను. నన్ను చంపేస్తాను. నన్ను చంపేస్తాను. సూరే సూరే
సూరి ఏమైందో చెప్పరా? ఏంట్రా ప్రమాదం? నన్ను ఎందుకు చంపావురా? రే ఎందుకు చంపావురా? ఏంట్రా ప్రమాదం? ఏమైందో చెప్పరా? రే సూరే సూరే యమ్మా యమ్మా ఏంటి బంగారాజు? నన్ను చంపేశారా? ఎందుకు చంపారు? చెప్పకూడదు. చెప్పకూడదంటే ఎలా స్వామి? సరే నేను ఎలాగూ పోయాను, నా కుటుంబానికి ప్రమాదం అంటున్నాడు, నిజమా? ఎవరి వల్ల? అది చెప్పకూడదు బంగారాజు. నువ్వు కూడా చెప్పకపోతే నాకెవరు చెప్తారు? భూత భవిష్యత్ కాలాలు చెప్పడం యమధర్మం కాదు. ఇదంతా చూడ్డానికా నన్ను ఇక్కడ పంపావు? నాకెందుకు ఇంత శిక్ష? అంత పాపం చేశానా? కర్మలను అనుసరించడం, అనుభవించడం ఎవరికైనా తప్పదు బంగారాజు. అయిపోయాడయ్యా. రాజేంద్ర, అయ్యా, బంగారాజు కొడుకు మీద ఒక కన్నేసి ఉంచండి. వాడు ఎవరితో మాట్లాడుతున్నాడో చూడండి. ఏమైనా అనుమానం వస్తే నాకు చెప్పండి. సత్య ఇదిగో, ఇంత ప్రమాదం ఉందని సత్యకు తెలిస్తే తట్టుకోలేదు. బావా హంస. సో వాట్? బావా మళ్ళీ వాట్? క్యాట్ వాక్ నేర్పిస్తా అన్నావుగా? నేనా? నువ్వే బావా అన్నావు. అనే ఉంటా. క్యాట్ వాక్ కదా, క్యాట్ వాక్ నేర్పిస్తా. CATWALK. ఓకే ఓకే ఓకే. క్యాట్ వాక్ ఇస్ వెరీ ఈజీ. ఆ చీర పుట్ ఇన్ సైడ్, హ్యాండ్ అవుట్, హిప్ అవుట్, అబ్బో, అండ్ అక్కడ నుంచి వాక్ హిప్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఓకే, ఓకే, పర్ఫెక్ట్ క్యాట్ వాక్. నెట్ లో ఉన్నట్టే ఉంది. నువ్వు నడే. అమ్మ నాకు సిగ్గు. బావా నాకు క్యాట్ వాక్ వచ్చేసింది. ఓకే గుడ్. నేను ఇంకా మిస్ ఇండియా అయిపోతా. మిలిటరీ మాధవరావు గారి కూతురి అంత పాడైపోయింది. ఏమవుతుందిరా అక్కడ? ఇంట్లో కొత్త వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదయ్యా. వరుస పెట్టి అమ్మాయిలు వెళ్తున్నారండి. ఏ బావా, నువ్వెవరు? అదేంటి బావా, బుజ్జిని. సారీ, బుజ్జిని యా యా బుజ్జి. ఎందుకు వచ్చావు? గోరింటాకు పెడతా అన్నావుగా. మీ నువ్వే అన్నానా అనే ఉంటాను. పోనీ అక్కను గాని అత్తను గాని అడగచ్చు కదా. నువ్వే పెట్టు. ఓకే ఓకే, లెట్స్ గూగుల్ ఇట్. చేయవు. ఓ of course, silly me. హే, కథలకు పాడవుతుంది. ఏ పిచ్చి గీతైనా పండుతుందిగా. ఏంటి గోరింతాకంటే అంత అంత ఇష్టమా? చిన్నప్పుడు గోదావరి ఒడ్డున ఇసుక గూళ్లు కట్టుకునే వయసు నుంచి పెద్దయ్యాక మనసులో అందమైన ఊహలు గూళ్లు కట్టుకునే వయసు దాకా నాకు ఇష్టమైనవి రెండే రెండు బావా.
ఒకటి నువ్వు, రియలీ థ్యాంక్ యూ 2 ఇది. వారానికో 10 రోజులకో ఈ గోరింటాకు వెలిసిపోవచ్చు బావా, కానీ ఈ జ్ఞాపకాలు నాలో ఎప్పటికీ చెరిగిపోవు బావా. వెరీ ప్రిటీ. బాగుంది, నువ్వు బయలుదేరు. బావా, పాపిట్లో బొట్టు పెట్టించుకుందాం అనుకున్నా, పోన్లే ఇదైనా దక్కింది. థ్యాంక్స్ బావా. ఓకే ఓకే. అక్క, యూర్ సో లక్కీ. సీత సీత, ఏంటి చూసావా, ప్రపంచంలో అందరితోనూ బానే మాట్లాడతాడు, నాతో తప్ప. అది కాదే, నేను ఏం చెప్పక్కర్లేదు, నేనంటే ఇష్టం లేదంతే. అవే మాటలే. తన లైఫ్ లో వేరే ఎవరో అమ్మాయి కన్ఫర్మ్ గా ఉంది, ఏ డాక్టరో ఏ నర్సో. అందుకే యుఎస్ లో కూడా నాతో మాట్లాడు. నేను వెళ్ళిపోవడమే కరెక్ట్. సీత, అదేంటి ఇలాంటి అనుమానం పెట్టావు? బంగారాజు, నిన్నే. నువ్వు చేసిన పని ఏమైందో చూసావా? వాళ్ళు ఇప్పుడే విడిపోయేలా ఉన్నారు. అంతా నీ వల్లే. అలా మాట్లాడతావేంటి సత్యమా? నా కొడుకు మీద నాకు ప్రేమ ఉండదా? ఉండదని కాదు బంగారం, వాడికి నేను, నాకు వాడు తప్ప వేరెవరున్నారు? ఒంటరి బతుకు కదా, అందుకే వాడి విషయంలో కొంచెం ఎక్కువ కంగారు పడుతున్నాను. సత్య, నే ఎలా పోయానే? నా కర్మకి పోయావు. నిండు 100 నాతో ఉంటావని ఎంత మురిసిపోయానో తెలుసా? పెళ్లి తంతు నా కళ్ళ ముందు తిరుగుతుండగానే యాక్సిడెంట్ లో పోయా. ఎంత ఏడ్చానో తెలుసా? మొండి దానిలా తయారై వాడిలో నిన్ను చూసుకుంటూ బ్రతికాను. ఇప్పుడు వాళ్ళు విడిపోతే నేను చచ్చిపోతాను బంగారం. నీలాంటి పెళ్ళం నాకు దొరకడం నా అదృష్టమే. సరేలే, కోడలికి మొగుడితో ఎలా మసులుకోవాలో చెప్పు. ఆ పిల్ల వైపు నుంచి ప్రయత్నం చేస్తే ఏమైనా లాభం ఉంటుందేమో. సరే, కష్టాలన్నీ నాకే వస్తాయి, నా కర్మ. నువ్వు జరుగుతున్న దాని గురించి బాధపడుతున్నావు, నేను జరగబోయే దాని గురించి భయపడుతున్నాను. రాబోయే ప్రమాదం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. సీత, ముగ్గుడు ఇలా ఉండాలి అలా ఉండాలని మనం కొన్ని ఆశలు పెట్టుకుంటాం. అలాగే పెళ్ళం ఎలా ఉండాలో వాళ్ళకి కొన్ని లెక్కలు ఉంటాయి. ప్రతి ఆడది ముగ్గుడు మీద చెప్పే నెపం ఒకటే, పెళ్ళం మీద అస్సలు ధ్యాస ఉండట్లేదని. దానికి ప్రతి మగాడు చెప్పే సాకు ఒకటే, పని అడావడిలో పడిపోయానని. ఆడవాళ్లు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. వాడి ముందు నువ్వు నవ్వుతూ వెళ్ళావనుకో, నీ పక్కన కూర్చుని నీ మొహమే చూస్తూ ఉంటాడు. లేకపోతే లుంగీ కట్టుకుని టీవీ ముందు కూర్చుంటాడు. మొగుడు మనకి 24 గంటలు అవసరం ఉన్నా లేకపోయినా, నవ్వినా మాట్లాడినా పొగుడుతూ ఉండాలి. పెళ్ళాం పొగిడితే వాళ్ళకి అంబారు ఎక్కినట్టు ఉంటుంది. పొగడితికి ఏ మనిషైనా పడిపోతాడు. మొగుడైతే అలా పడి ఉంటాడు. యుద్ధంలో ఆయుధాలు దాచుకోకూడదు, పడగదిలో అందాలు దాచుకోకూడదు. అక్కడ అవి గెలిపిస్తాయి, ఇక్కడ ఇవి గెలిపిస్తాయి. వెళ్ళు, వెళ్ళమంటుంటే వెళ్ళు. రాము, సినిమాకి వెళ్దామా? సినిమానా? వై? ఇట్రావే. తను సినిమాకి తీసుకెళ్ళమంటే ఎందుకంటావేంటి? ఈవినింగ్ 6 o'clock ఇంపార్టెంట్ కాల్ ఉంది సత్యమా. 6 గంటలకే కదా, మీరు 5 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తారు. సత్యమా, వాట్ ఐ మీన్ టు సే, నువ్వేం చెప్పకర్లా, నేను చెప్తున్నా. తీసుకెళ్ళు. నువ్వేం చెప్తే అది. 15 minutes to go, 15 minutes to come, 3 hours. రాము రాము, బైక్ మీద వెళ్దాం. నో 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 నో, కార్ ఇస్ సేఫ్. అత్తయ్యా. నో నో, బైక్ బైక్. చూడరా ఏం షేపులరా, కాలవ గట్లాగుంది. తీసుకెళ్ళి ఏదోటి చేసేయాలరా. లంచ్ కొత్తావా, మంచి కొత్తావా, బా వస్తుందంట. దిగో దిగో.
డాక్టర్ గారు వస్తున్నారా, క్లాస్ పీక్తారు. రెడీగా ఉండండి. నేను రెడీ. నా ఫ్యామిలీ జోలికి వస్తారా మీరు? వాసిబాడి తస్సదియ్యా. చెప్పాను కదండి వీళ్ళందరికి వీక్నెస్ అని. మీ వీక్నెస్ కి నేను ట్రీట్మెంట్ ఇవ్వాలి కదరా. ఎవడరా ఇక్కడ చేపల గురించి మాట్లాడింది? ఆడే ఆడే వాసిబాడి తస్సదియ్యా. వత్తాదులు వచ్చారు, రండి. ఆ పోరంబోకి ఎదవలకు నువ్వు అత్తాసా? బోకెదవ. నువ్వేమన్నావురా? ఇప్పుడు కాలువ గట్టు, అప్పుడేమో పిట్ట అన్నానండి. ఇదిగో పెట్ట. అబ్బా అక్క, పెట్టలంటే నువ్వు కాదక్క, ఆకాశంలో ఎగిరే పెట్లు బావు కొట్టేస్తా చెప్పక్క. వాట్ హ్యాపెండ్? వేర్ am I? సినిమాకి వెళ్తున్నావు రాము. సినిమా ఇస్ నైస్ కదా. సినిమా చూస్తే కదా. హ్యాడ్ వెరీ నైస్ టైం సీత. అవును. కేర్ఫుల్. ఓకే ఓకే. టైం అయిపోయింది. కాఫీ. సీత, కాఫీ. ఏమైంది? రండి మావయ్య గారు, కూర్చోండి. వెళ్తానమ్మా. రాముడు చిన్నప్పటి నుంచి చదువులు ఉద్యోగాలంటూ ఎక్కడెక్కడో పెరిగాడు. వాడికి మన కుడి పద్ధతులు ఆచారాలు ఏం తెలియవు. రేపు పండగ కార్యక్రమం మొత్తం వాడి చేతుల మీదే జరగాలి. ఓసారి రాముని పూజారి గారితో పంపిస్తే ఆయన మన గుడి విశిష్టత, పూజా ప్రాముఖ్యత చెప్తారు. అలాగే వస్తానమ్మా.
ఎవరితో మాట్లాడాలి? మీ తాత, మీ బామ్మ, మీ నాన్న, మీ ఆయన, లవరేగా? అబ్బా అబ్బా పేరేంటి? సుబ్బరాజ్ అండి. అబ్బా సిగ్గుచ్చేవాడా సుబ్బరాజు. అరే సుబ్బరాజు, సుబ్బరాజు దా దా దా. ఆ వచ్చాడు. ఏం అడగమంటావు? బాగా తింటున్నాడంట. సుబ్బరాజు టైం కంటే బాగా తింటున్నావా? ఆహా తింటున్నాడంట. డైలీ జిమ్ కి వెళ్తున్నాడేమో అడగండి. అబ్బూ సుబ్బరాజు డైలీ జిమ్ కంటే వెళ్తున్నావా? జిమ్ కంటరా అడుగుతుంది. ఆహా వెళ్తున్నాడంట. జిమ్ కి వెళ్తున్నాడంట. శుభ్రంగా తింటున్నాడంట. మరి నీ సంగతి ఏంటి? వాసివాడి తస్సదియా. వచ్చాడు. ఎవరు? నా బాయ్ ఫ్రెండ్ అని. వెళ్ళు వెళ్ళు. సబ్జెక్ట్ లోకి ఎంటర్ అవటం, ఇతను ఎంటర్ అవటం. ఏంట్రా సింగిల్ గా మీటింగ్ పెట్టావు? ఏదో అర్జెంట్ మ్యాటర్ అంటే పెట్టాం మీటింగ్. ఏంటి మీ గొడవ ఏంటి? ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు మీరు? నాకు సాయం చేసి పెట్టాలి. ఇంకా సమయానికి వచ్చి చెడగొట్టింది కాక సాయం చేయాలంటే సాయం నేనే చేయాలా? నువ్వే చేయాలి. ఆప్షన్ లేదా? వేరే ఏం లేదు. ఆప్షన్ లేదు, నేనే చెయ్యాలి. ఏంటి చెప్పు. ఏంట్రా కాలు మీద కాలేసుకున్నావు? అవసరం నీది, అవకాశం నాది. మ్యాటర్ ఏంటో చెప్పు. నా ఫ్రెండ్ ని పిలవమంటావా? ఫ్రెండేనా కదా, ఎవరినో ఒకటి పిలుచుకోండి. నాకేంటి డార్లింగ్. ఒరే రాఘవులు. రాఘవులు కాదు, ఆత్మానందం. కాల్ మీ యాజ్ ఆత్మానంద్. ఏడిసేవలే, పేరెందుకు మార్చుకున్నావు రా? బడుద్దాయ. నువ్వెందుకు వచ్చావే బామ్మ? నేను కాకపోతే రంభా వరోసి మేనకు వచ్చి డాన్స్ చేస్తారా ఏమిట్రా ఇక్కడ? ఎప్పుడు వాళ్ళేనా? లేటెస్ట్ వెర్షన్ లేదు, నీ బొందా లేదు. నేను చచ్చిన తర్వాత కాశీలో నా పిండమైనా పెట్టావేమిట్రా? కాశీకి టిక్కెట్ దండగాని ఇక్కడ కుక్కలకి పెట్టా. చచ్చినోడా ఏంటో కొడుతున్నావేమిటే? మరి నా ఎల్ఐసి డబ్బులు ఏం చేసావురా? ఆ బోర్డు ఎల్ఐసి డబ్బులు 3000 వచ్చింది. ఓ ఫుల్ బాటిల్ కూడా సరిపోలా. తాగి తెచ్చావు గానీ నా 7 వారాల నగలు ఏం చేసావురా? 7 వారాల నగలు వారానికి ఒక్క మనవరాలు చొప్పున ఇచ్చాను, మొత్తం అయిపోయింది. నాకు మనవరాలు ఎక్కడ? అమ్మా ఏదో ఒకటి చేసి చచ్చావు గాని పాపం ఆ బంగారు రాజు గారికి సాయం చేసి పెట్టరా, మంచోడు. ఏంటే చచ్చిందాని చచ్చినట్టు భగవంతుని ధ్యానం చేసుకోక బంగారాజుతో స్నేహం ఏంటే? ఒరే నోరు పడిపోతురా, తప్పుడు కదవా. బంగారాజు నాకు అన్నదమ్ముళ్ళు అంటుండ్రా. అన్నో తమ్ముడో క్లియర్ గా చెప్పు. అన్న తమ్ముడు అంటే నాకు డౌట్ వచ్చేస్తుంది. మరి మళ్ళీ కొడతావేమిటే? ఇంతకీ సాయం చేస్తావా చెయ్యవురా? నేను చెయ్యను. చెయ్యవా? చచ్చినోడా గోడెక్కి దూకేసావంటే నిదుంపదగా. బంగారాజుకి సాయం చేయకపోతే మేడెక్కి దూకి చంపేస్తా. చేస్తానులే, వెళ్ళవే బామ్మ. అట్టారా దారికి. బంగారాజు చేస్తాడులే, చెయ్యక చేస్తాడా? థ్యాంక్ యూ. బైక్ చూసావు సెక్సీగా ఉందో? బొంగేం కాదు, ఎక్కు. ఓకే ఫారెన్ బైక్. ఓకే కంఫర్ట్ గా ఉంది కదా? గురుగారు మహానుభావుడు బండి మీద వెళ్ళేటప్పుడు కూడా ఏదో ఒక ఆత్మతో మాట్లాడుతున్నాడు. ఓకే ఏంటి బంగారాజు ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? నా హత్య విషయంలో హెల్ప్ చేసేది మా పెద్దనాన్న ఉన్నాడు, ఆయన ఇంటికి వెళ్దాం పద. వెళ్ళి ఏం చేయాలంట? నాది యాక్సిడెంట్ కాదు, హత్య అని చెప్దాం, ఆయన ఆరాధిస్తారు. అంతే కదా? మీరు కదలకుండా కూర్చోండి. ఓకే నా విశ్వరూపం చూపిస్తా. పోనీ భగవద్గీత బాగా అలవాటైపోయింది మీకు. గీతలో చెప్పినట్టు పాపాలు చేస్తే దేవుడు చంపేస్తాడా? దేవుడు చంపే వరకు ఎన్ని పాపాలైనా చెయ్యొచ్చు, ప్రాబ్లం ఉండదుగా. నువ్వేంటి ఇలా వచ్చావు? ఏంటిది? సూరిగాడి యాక్సిడెంట్ కేసు. లారీ వచ్చి వీడిని ఢీ కొట్టలేదు, వీడే తాగేసి లారీని గుద్దుకున్నాడు అని పోలీస్ చేత తిప్పి రాయించి కేసు క్లోజ్ చేయించు. పాప సూరిగాడు వాడిని చంపేసి మంచి పని చేసావు వీరబాబు. శివరాత్రి దగ్గరికి వస్తుంది, ఈ టైంలో వాడు తాగి ఇదే మాట బయటికి వాగితే అరే శివరాత్రి అనగానే గుర్తొచ్చింది, గురుగారికి ఫోన్ చేయాలి.
నమస్కారం నమస్కారం. പറയൂ. శివరాత్రి వస్తుంది. అదే ఆ, మరి మీరెప్పుడు వస్తున్నారు? വരുന്നുണ്ട്. ఆ, പുറപ്പെട്ടു. అలాగే. కేరళ నుండి గురుగారు వస్తున్నారు. సరే బాబు గారు, నేను బయలుదేరుతాను. ఆ, ఉన్నావా? ఉన్నాను. కమాన్. ఆగండి. ఎవడరా నువ్వు? రే రాఘవులు, ఇటు నీ గౌరవజనం ఏంట్రా? మీరు చెప్పినట్టే చేయాలంటే ఇద్దరు సర్వెంట్స్ పెట్టుకోండి. మాకు స్పెషల్ ట్రెండ్ ఉంది ఇక్కడ. ఓ. రా. మీరేంట్రా, మీకు స్పెషల్ గా చెప్పాలా? ఆగండి, ఎవరు కావాలండి మీకు? నేను నీలాంటి చెంచగాళ్ళతో మాట్లాడను రా. మీ రాజుగారిని పిలు. ఎలా ఈ సోఫాలు ఏంట్రా మూలలు వేసుకున్నారు? నువ్వు పడ్డావేంట్రా? కండువా నా కాలికేసారండి మీరు. కుర్చీ కాలికి నీ కాలడ్డం ఎందుకు పెట్టావురా డఫా? వెళ్ళి మర్దనా చేయించుకో. అరే చైర్ తీసుకురండి ఇటు. వెళ్ళిపోండి. ఏంట్రా? ఎవరు పెద్ద ఆయన? రాఘవులు, ఎందుకురా నీకంత కావరం? బలవంతంగా పనులు చేయించుకుంటే బిహేవియర్ ఇలాగే ఉంటది. ఎవరు మీరు? అరే రాజుగారికి ఒక స్టూల్ వేయండిరా. చెప్పండి. అలాగేనయ్యా. వాళ్ళు వెళ్ళిపోయారు. చెప్పండి. బంగారు రాసి తెలుసా? నా కొడుకయ్యా, తమ్ముడి కొడుకు. పోయాడు కదూ? 30 ఏళ్ళు అయింది. ఎలా పోయాడు? యాక్సిడెంట్, లారీ గుద్దేసింది. కాదు, మర్డర్ అని చెప్పరా? చెప్తాను ఉండవా? తొందరగా చెప్పు. అది కాదు ఇదని చెప్పు. చెప్పడానికే కదా వచ్చింది. ఏమైంది? ఏం లేదు సార్, మాలాంటి దైవాంశ సంభూతులు మధ్య మధ్యలో ఇలా పిచ్చపిచ్చగా అవుతుంటారు. ఏదో అంటున్నారు. యాక్సిడెంట్ కాదు, మరి మర్డర్. మర్డరా? బంగారు రాజుని మర్డర్ చేశారు. మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. చూసావా, ముసలోడు గెంగరాలు తిరుగుతున్నాడు. మీరు బంగారు రాజుని గుర్తుపట్టగలరా? ఓ ఎస్, డెఫినెట్. అయితే మీరు ఒకసారి నాతో రండి. పదండి. ఆ బంగారు రాజేనా? నేనేం చెప్పరా? చెప్తా ఉండవు. ఓ కంగారు పెట్టేస్తావు. చెప్తాం కదా. ఏమైంది? ఓ, ఆయనేనా? అతగాడే. సరిగా చూడండి గురుగారు. సరిగ్గా చూసేదే ఉందయ్యా. వీడికిలా తలుపు దగ్గర ఉండరా. ఎవడొచ్చాడు? రాయిలు వచ్చాడు. రేయ్, నువ్వు మాయగాడు అని పెద్దనాన్నకు కూడా తెలిసిపోయింది. అతి నాయలా. చెయ్యి. ఇదేం ఫ్యామిలీ ఎఫెక్షన్ రా నాయన. రేయ్, సంపత్ని వీరబాబుని వెంటనే రమ్మనంట్రా. తాతతో ఏ వాక్యావో చెప్పు. బంగారు రాజుది మర్డర్ అన్నావు. ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారండి? ఏం చెప్పమంటారండి? అప్పుడప్పుడు ఆత్మలు నాతో మాట్లాడుతుంటాయి. ఆత్మలా? అవునయ్యా, ఊర్లో అంతా అదే చెప్పుకుంటున్నారు. అబ్బా, నాకెంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చూసారా? ఆత్మలేంట్రా? ఎవరిని మోసం చేద్దానుకున్నావు? వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు. చెప్పవయ్యా బాబు. కావాలంటే టెస్ట్ చేసుకోమని చెప్పు. కావాలంటే నన్ను టెస్ట్ చేసుకోండి సార్. ఎలా? ఎలా 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 అంటున్నాడు? నీ కంటికి కనపడకుండా ఏదైనా చేసుకోమను. నువ్వు చెప్తానని చెప్పు. నాకు కనపడకుండా ఎవడు ఏమైనా చేసుకోమనండి. నేను ఇక్కడ ఉండే చెప్పేస్తాను వాళ్ళు ఏం చేస్తున్నారు. ఓకే, స్టార్ట్. రే, తేడా వస్తే చేస్తావురా. తెలుసు. ఏం చేస్తున్నారు వాళ్ళంతా లోపల? డాన్సులు ఎత్తున్నారు. ఏం డాన్సు? ఏదో బంగారు కోడి పెట్టంట.
కాదో కనుక్కోండి. ఏం చేశారా లోపల? డాన్స్ చేసామయ్యా. ఏ పాటకి? బంగారు కోడి పెట్టయ్యా. ఇంకేదైనా చెయ్యండి రా. పదండ్రా. రేయ్ అదేదో లుంగి డాన్స్ అంట. ఓ సరే నేను చూసుకుంటాలే. జోకర్ తాత అక్కడే కొడతా. దించు. ఇప్పుడు ఏం చేశారా? లుంగి డాన్స్ చేశాం సార్. నేను నమ్ముతా మీలో ఏదో శక్తి ఉంది. మిస్టర్ హలో చైర్ వద్దు, చైర్ తీసురా. ఆత్మలంటే వాడిని నమ్ముతావేం తాత? రా. చిన్నప్పటి నుంచి నీ దగ్గర చాలా విషయాలు దాచాన్రా. అప్పుడు నువ్వు చిన్న పిల్లాడు అని చెప్పలేదు, ఆ తర్వాత చెప్పే అవసరం రాలేదు. ఏంటి తాత చెప్పండి. మీ నాన్న చావు గురించి, దాని వెనకున్న కథ గురించి. అయ్యా, ఎల్లుండే మహాశివరాత్రి. రేపు ఉదయం త్రయోదశి ప్రారంభమైనప్పటి నుంచి రాత్రి త్రయోదశి ఘడియలు ముగిసే వరకు మీ అబ్బాయి గారు బంగారాజు గారు పూజలో ఉండాలి. మీ దగ్గర ఉన్న తాళాలు పూజలో ఉంచాలి. రేపు ఉదయమే దేవాలయానికి వచ్చేయండి. నేను ఇప్పుడే వెళ్లి బంగారాజు గారికి ఈ విషయం చెప్పాను. సరే బావగారు, బంగారాజుతో గుడి నగల గురించి కదిపితే మనం ఆయన వాటాలు మాట్లాడేసుకుందాం. వద్దురా, వాడు సొంత సొమ్ము ఎదురుపెట్టి బళ్ళు గుళ్ళు కట్టించేవాడు. వాడు దేవుడి సొమ్ము గురించి ఆశపడడు. కానిజీ బాబు, ఆ తాళం తీసుకుని గుడికి వచ్చాయి. నేను మీ మావగారు గుళ్ళో ఉంటాం. ഈ താക്കോൽ ആ കുടുംബാംഗങ്ങൾക്ക് തുറക്കാൻ പറ്റൂ, അല്ലെങ്കിൽ മരണം നിശ്ചയം. ఆ తర్వాత తెలిసింది, ఆ తాళం ఆ వంశంలో వాడు తప్ప ఎవడు తెరిచినా నాగదేవతకి బలి అవ్వాల్సిందేనని. రేపు పండగ రోజు బంగారాజు కొడుకుని చంపైనా నగలు తెచ్చేయాలి. నా కొడుకు జోలికి వస్తారా? మిమ్మల్ని చంపేస్తారా? రాము గారిని చంపేయండి, నగలతో పాటు కారులో పడేయండి. దొంగతనం చేశాడని ఊరు నమ్ముతుంది. మన శివాలయం 1000 సంవత్సరాల నాటిది. ఇది దాని చరిత్ర. ఈ గుడికి నాగబంధం ఉంది. 3 పుష్కరాలకు ఒకసారి శివుడి జన్మ నక్షత్రాన్ని శివరాత్రి వస్తుంది. అది చాలా పవిత్రమైంది. ఆ రోజు మన గుడిలో మహారుద్రాభిషేకం జరుగుతుంది. ఆ రోజు శివుడికి జరిగే అభిషేకం మన గుడిలో నాగేంద్రుడు నేరుగా చూడడం మహాద్భుతం. మీరు సంపత్ బాబు గారు తాళాలు తెరిచి ఆభరణాలు దేవుడికి ఇవ్వాలి. సతీ సమేతంగా అభిషేకం చేయాలి. సదా శివాయ మహాదేవాయ త్ర్యంబక. హారతి తీసుకోండి బాబు. కాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. హర 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 నమః పార్వతీపతయే శంభో శంకర ఈశ్వర. నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం గురుగారు. ഏമൈന്തി? രുദ്ര ഉണ്ട്, ആത്മാവ് വന്നിട്ടുണ്ട്. അനർത്ഥം കാണുന്നുണ്ട്. ഇവിടെ പൂജ ആവശ്യമുണ്ട്. അപായങ്ങളുണ്ട്. പൂജ ആവശ്യം. ഓ ക്രീം ക്രീം നം
పంచభూత ఆవాహనం భూతశక్తి ఆవాహనం మంత్రశక్తి ఆవాహనం ഭൂതശക്തി ആവാഹനം നിന്നെ കാത്തിരിക്കുന്ന വാ ബ്രഹ്മരക്ഷ സ്വരൂപിണി കാണട്ടെ കാശിത്ത വരട്ടെ മഹാമായേ ദുരാത്മാവിന്റെ പീഡനം ആത്മാവ് വരട്ടെ മായേ ഓം ക്രീം നിന്റെ മേൽ സാധ്യങ്ങളുണ്ട് ആരാണെന്നറിയണോ കാണണോ ഇപ്പൊ കാണാം ആരുടെ ആത്മാവാണ് ഫലിക്കണം ദുർമന്ത്രം ജയിക്കണം సంపత్తు వాటిని ఏం చెయ్యకు రేపు గుళ్ళో వాడు కావాలి జాగ్రత్తగా పంపు రాము రాము లేవు లేవు రాము 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 వాట్ హ్యాపెండ్ అన్నయ్య? క్లీం నం పంచభూత ఆవా ఏమైందిరా? రామునింటికి పంపించేశాను. 24 മണിക്കൂർ ഇവനെ ബന്ധിക്കും. പേടിക്കണ്ട, എന്നെ വിശ്വസിക്കേ. പൂജ തീർത്തിട്ട് വാ. പിടിക്കേ ഈ പെട്ടിയിലെ ചരട് അവന്റെ കുടുംബത്തിലെ എല്ലാവർക്കും കെട്ട്. വാ അലക്ഷ്മി വാ. పిన్ని సంపత్ రా. పూజారి గారి కంకణాలు మీకు ఇవ్వమన్నారు. ఇంట్లో అందరు కట్టండి. రాము కమింగ్ కమింగ్. రా. అన్నయ్య ఎలా ఉన్నావు రాము? హాయ్ అన్నయ్య. గెటింగ్ రెడీ ఫర్ పూజ. నువ్వే కట్టు. అలాగే పిన్ని చెయ్యవు. అది ఓ రైట్ హ్యాండ్. ఎట్టి పరిస్థితుల్లో అభిషేకం అయ్యే వరకు ఇది ఇలాగే ఉంచాలని చెప్పి. ఓకే. తాంత్రిక పూజ ఫలిക്കണം. మంత్రశక్తి జయించണം. శుద్ధశక్తి జయించണം. తంత్రశక్తి జయించണം. బంధించ నిన్న విడుదల. క్లీం క్లీం. രുദ്ര മന്ത്രങ്ങൾ കൊണ്ടൊഴിപ്പിക്കും ഞാൻ. ശുദ്ധശക്തി ജയിക്കണം. పంచభూత ఆవాహనం. పంచభూత ఆవాహనం. నం క్లీం క్లీం. పంచభూత ఆవాహనం. క్లీం నం పంచభూత ఆవాహనం. సత్య ఆగండి. సత్య ఆగు. వద్దు సత్య, లోపలికి వెళ్ళదు. వాళ్ళు చంపేస్తారే, లోపలికి వెళ్ళదు. సత్య ఆగు. బంగారం కోసం రాముని చంపడానికి ప్లాన్ వేసారే, వాళ్ళు చంపేస్తారే. నన్ను చంపేశారే, రాముని చంపడానికి ప్లాన్ వేసారే. మాట్లాడుతుంటే అడు చూస్తావే, ఇడు చూడు. నా మాటను. సత్య ఆగు. ఒరే రాము, പൂജ നടക്കുമ്പോൾ സൂക്ഷിക്കണം. ഈ ചരട് കയ്യിലുണ്ടെങ്കിൽ ഇവൻ അവരുടെ ഓർമ്മയിലും വരില്ല. ഈ ചരടാണ് നമ്മുടെ രക്ഷ. ఆగండి పెద్దనా, వాళ్ళని ఏం చేయొద్దు పెద్దనా.
అయ్యా ఇరు వంశాల వారసులు వెళ్లి ఆభరణాలు తీసుకురండి. రాము వీడిని కారులో పడేయండి. అయ్యో దేవుడు నగలన్నయ్య, దేవుడికి పెట్టాలి. అంత భక్తుడు నీతులు చెప్తున్నావు. అన్నయ్య, దేవుడు నగలన్నయ్య, వద్దు. ఏయ్, వాడిని కొట్టొద్దురా. అయ్యో అన్నయ్య, వద్దన్నయ్య. వద్దన్నయ్య. కలశాలు తీసుకెళ్లి ఆలయ ప్రదర్శన చేసిరండి. కొట్టొద్దురా. కొట్టొద్దని చెప్పాను నాన్న. సంపత్తు త్వరగా కానీరా, అందరూ వస్తున్నారు. ఇది తీసుకో, వెళ్ళి రాముని పిలుస్తాను. లేట్ చేయకు, వేసేయ్. సంపత్, రాము, వద్దు వద్దు. సీత, సీత, ఇద్దరిని కారులో పడేయండి రా. పొగుడు పెళ్ళం కలిసి పారిపోయారని చెప్పండి.
దేవుడు నగల కోసం మనుషులను చంపుతారా? నా కొడుకుని చంపుతారా? చంపేస్తాను. ఎంతమందిని చంపుతారా? రేయ్, నా కొడుకుని చంపుతారా? నరికేస్తాను. ఏయ్! రేయ్, అన్యాయంగా లారీతో గుద్ది చంపినప్పుడు బాధ తెలియలేదురా? చంపేస్తా. తల పగలగొట్టినప్పుడు నీకు బాధ తెలియలేదురా? సీతమ్మ, రే అబ్బాయి రారా, లోపల తీసుకెళ్ళు. రే చల్ బాయ్ రారా, రాము తీసుకెళ్ళి ముహూర్తాన్ని పెట్టించు. చూస్తామని తీసుకెళ్ళు. అలాగే. రే మండి తీరా, వాసు పడతా సత్య తీరా మండి. సీత, వాట్ హ్యాపెండ్? సీత, వాట్ హ్యాపెండ్? సీత, 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 hold on baby, we're almost there. Just hold on. Sita, I'll take care of you. Nurse. Don't worry Sita, I'll take care of you. Hello, B positive blood group, త్వరగా తీసుకురండి. Sita, nothing to worry. You're all right now. She's all right, Satya. She's very lucky, you know. ఏంటి రాము ఇదంతా? ఏంటో సత్య, ఈ మధ్య అంతా నాకు అయోమయంగా ఉంటుంది. ఇప్పుడు కూడా చేతికున్న తాడు దిగిందా, దాని తర్వాత బ్లాంక్, ఏమీ గుర్తులేదు. వాడి కాపురం నిలబెట్టమంటే ప్రాణం నిలబెట్టావు బంగారు. ఐఎమ్ సో లక్కీ సీత. నా కొడుకే ఆడు. ఇంతకన్నా పెళ్ళాన్ని ప్రేమించేవాడు ప్రపంచంలో ఎవడుంటాడే? సదాశివాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ. బంగారాజు, సూర్యాస్తమయం అయ్యే సమయం అయింది. నువ్వు రావాల్సిన సమయం వచ్చింది. అప్పుడేమో వెళ్ళవయ్యా అని బతినాడు పంపారు. ఇప్పుడు సంతోషంగా ఉన్న సమయంలో రమ్మంటున్నారు. ఇది మీకు న్యాయమేనా ప్రభు? పంపడానికి నేనెవరిని, పిలవడానికి నేనెవరిని? అంతా శివేచ్ఛ. వెళ్ళొద్దు బంగారం. పోయి నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియదు కానీ నువ్వు పక్కన లేని ప్రతిరోజు నరకంలో బ్రతుకుతున్నాను. ఇప్పుడు మళ్ళీ వచ్చావు.
నీతో నిజంగానే బ్రతుకుతున్నట్టు మాయలోకి నెట్టేశావు. మళ్ళీ నవ్వించావు, మాట్లాడించావు, మురిపించావు. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతానంటే అన్యాయం బంగారం. సత్య, సత్య, నువ్వు నవ్వుతే చాలా బాగుంటావే. ఏది ఒక్కసారి నవ్వు. బాసి పడతా సదియ, నీ నవ్వు ఎవరికి రాదే. నా మీదొట్టు, నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి.